ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటను శ్రద్ధగా వింటూ మన జీవితాన్ని దేవునికి దగ్గరగా దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిణితికి పరిపూర్ణంగా సిద్ధపడటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి లేఖనాన్ని మనం జాగ్రత్తగా గుర్తు చేసుకున్నట్లయితే దేవుని రాజ్యం కొరకు నా జీవితాన్ని నేను ఎలా ఇచ్చుకోగలను అనేటువంటి విషయాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుని రాజ్యం కొరకు మనల్ని మనం ఇచ్చుకోవటం అనేది సహజంగా మనుషులకు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు నచ్చిన జీవితం జీవించడానికి స్వాతంత్రం కలిగినటువంటి మానవులుగా దేవుని కోసం నేను ఇచ్చుకోవాలి అని అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితే. అందువల్ల దేవునికి ఇష్టమైన రీతిగా మార్చుకోగలగటానికి మొదటిగా దేవుని వలన దేవుని ద్వారా దేవుని కొరకు మనుషుల మధ్యలో వచ్చేటువంటి ఆ రాజ్యం ఏదైతే ఉందో దానికి నా జీవితాన్ని మనుషుల మధ్యలో హ్యాపీగా సమర్పించుకోవటం మొదటి విషయం. రెండో విషయాన్ని రక్తమాంసాలు కలిగినటువంటి మట్టి నుంచి పుట్టినటువంటి ఈ జీవితాన్ని మనం కొత్తగా జన్మించిన అనుభవంలోకి మార్చుకోవటానికి ఇష్టపడటం. మూడవది శరీర కార్యాలన్నిటినీ ఆత్మఫలాలకు మార్చుకోవటం. నాలుగవది మనకున్నటువంటి హక్కుదారుడుగా దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఆటంకపరిచే శారీరక లక్షణాలన్నింటినీ వదులుకోవటం. ఐదవది చిన్న బిడ్డల్లాగా దేవుని రాజ్యంలోనికి మనం రావటం. ఆరవది మనము గడిచిన వారం నేర్చుకున్నటువంటి విశ్వాసపు పరిస్థితి ఏంటి, అభ్యంతరాల వలన దేవుని రాజ్యం పోగొట్టుకోకుండా మనం చూసుకోవటం. ఈరోజు ఆఖరి విషయాన్ని దేవుని రాజ్యం కోసం మన జీవితాన్ని ఎలా అప్పగించుకోవాలో అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి దేవుని రాజ్యములో నుంచి మధ్యలో నుంచి వెనుతిరిగిపోకుండా ఎలా ముందుకెళ్ళగలం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది మధ్యలో వదలకుండా దేవునితో ముందుకు ఎలా వెళ్ళగలం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మాట చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయంలో నుంచి లూక్ గాస్పెల్ 9 62వ వచనాన్ని చదువుకుందాం. 62 చదివేయండి ముందు, తర్వాత మనం ముందుకు వద్దాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరగటం అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే చేస్తాడో దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు, లోపలికి ప్రవేశించలేడు. దేవుని రాజ్యంలోనికి మనం రావడం చాలా కష్టమవుతుంది. మీలో ఎవరైనా ఈ పొలం పని చేయటం అనేటువంటి విషయం తెలిసిన వారికి ఈ విషయం మనకి బాగా అర్థమవుతుంది. పొలం పనిలో ప్రతి వ్యక్తికి కూడా చాలా కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే పశువులు, పనిముట్లు జాగ్రత్తగా ఉపయోగించుకోవటం. పనుల్లో పని చేయటానికి పశువులు చాలా అవసరం. పశువు లేకుండా మనుషులతో వ్యవసాయం చేయటం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అంటే ఈ రోజుల్లో ఆధునిక టెక్నాలజీ విపరీతంగా టిష్యూ కల్చరు, జెనెటిక్ కల్చరు, ఇంకా రకరకాల బయోకల్చర్స్ రావటం వల్ల ఈ రూఫ్ గార్డెన్ ఎక్కువైపోయి మేడ మీదే రకరకాల ఆహార పంటలని పండించేసుకుంటున్నారు. దానికి పశువులు అవసరమా? అవసరం లే. కానీ పశువులు గెత్తం అవసరం కదా. కానీ పశువులు వ్యవసాయం చేయడానికి చాలా అవసరం. పనిముట్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి అవసరమైంది. పొలంలో సరిగ్గా వాటిని ఉపయోగించుకోవటానికి ప్రతి రైతుకి కూడా స్వంతమైన ఉపకరణాలు ఉండాలి, ఓన్ ఉండాలి. సొంతం లేకుండా నాకు నాగలు కావాల్సి వస్తే పక్కోడి దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఒకసారి నాగలు ఇవ్వండి అని అంటే పొలం పని అవుద్దా? అవ్వదు. ఏ వస్తువు కావాలన్నా రైతు దగ్గర ఆ వస్తువుని అమర్చుకోవాలి, దాన్ని సిద్ధపరచుకోవాలి. అలాగే పశువులతో పాటుగా కాలాన్ని సరిగ్గా పట్టుకోగలగటం నేర్చుకోవాలి, టు రీడ్ ద టైమ్స్. ఎందుకంటే ప్రతి కాలంలో వాతావరణంలో నేల యొక్క స్వభావాన్ని రైతు స్టడీ చేసుకుని దానిని సద్వినియోగం చేసుకోవటానికి పొలాన్ని ఉపయోగపరచుకోవాలి. ఉదాహరణకి పండుగ చెప్తాను కదా, వర్షం పడిన వెంటనే ఆ మొదటి తొలకరి జల్లుకి నేల కొంచెం మెత్తనైన వెంటనే దాన్ని దున్నేయాలి. పొరపాటుని ఆ అదును పోయిన తర్వాత, అంటే ఎండ వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి దున్నితే మరి పశువులు ఆగలేదు, ఆ కర్రు వెళ్ళదు, చాలా కష్టమవుతుంది. అందుకే ఆ అదును పదును ఉన్నప్పుడే దాన్ని చేయాలి. అలాగే పంట కోసేటప్పుడు పైన చూసుకుని, మబ్బును చూసి, గాలిని చూసి, ఆ వాతావరణం వల్ల పంట ఎక్కడైనా నేల రాలిపోద్దేమో, ఆ కుప్పలు వేసేటప్పుడు పాడైపోకుండా ఉండేలాగా దాన్ని చూసుకుని చేసుకోవాలి. అందుకే వాతావరణంలో ఎండ, తేమ, వర్షము మొదలైన వాటిని ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి పరిణితిలో దాన్ని తెలుసుకుని వ్యవసాయదారుడు వ్యవసాయం అనేది
చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పశువులతో పొలంలోకి పనిముట్లతో ఒకసారి రైతు వచ్చి ఒక వ్యవసాయం చేయటానికి పని మొదలు పెట్టడం ప్రారంభించిన తర్వాత, ఒకసారి నాగలి దించిన తర్వాత అక్కడ విడిచిపెట్టి ఏ రకమైన సాకులతో కానీ, ఏ రకమైన ప్రయాసలతో కానీ, ఏ రకమైన కోరికలతో కానీ రైతు దాన్ని విడిచిపెట్టి మధ్యలో మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి అవకాశం లేదు. ఒకసారి పొలంలోకి దిగాడా, ఆ పొలం పని ఎకరమైనా 10 ఎకరాలైనా ఆ రోజుతో ఆ పని కంప్లీట్ చేయాలంతే. అది ఎంత కఠినంగా ఉన్నా రైతు ఓపిక పట్టి, ఒగ్గబట్టి, ప్రయాసపడి, కష్టపడి, తిండి తింటున్నా తినకపోయినా ఏదో ఒక రకంగా తిప్పలు పడి ఆ పనిని ఆ రోజు ఎలాగో ముగించడానికి, ఎందుకంటే ఒక్క పూటలో అదును మారిపోద్ది, భూమి యొక్క పరిస్థితి మారిపోతుంది. ఇక రైతు ఏమీ చేయలేడు, పంటకి వేయాల్సినటువంటి పద్ధతి మిస్ అయిపోతుంది. అంత జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం. చాలా భారంతో, బాధతో, కష్టంగా, చాలా ఆశతో దాన్ని దున్నటానికి ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు వారు ఈ మాట మనతో సడన్గా స్టార్ట్ చేసేటప్పుడు ఒక పని చేశాడండి. ఇక్కడ ఈ మాట ఏమన్నాడంటే, సమరయులు యేసు ప్రభుని తిరస్కరిస్తున్న తర్వాత శిష్యులు అవుతూ ఉండేటప్పుడు వాళ్ళు ఈ మాట చెప్పారు. 57వ వచనంకి రండి. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బైబిల్లో చాలామందికి దేవునితో సరియైన సంబంధం, అంటే యేసుతో చక్కటి దగ్గర సంబంధం ఉన్నట్టుగా కొంతమందిని మనకు పరిచయం చేస్తుంది, కానీ వాళ్ళ పేర్లు చెప్పదు, వాళ్ళ పేర్లు రాయబడలేదు. ఎవరితను చెప్పండి? ఒకడు, ధనవంతుడైన ఒకడు, వాడెవడో కూడా తెలియదు. వాడు అధికారం తెలుసు, వాడు డబ్బును వాడని తెలుసు, వాడు యవనస్తుడని తెలుసు, కానీ వాడి పేరు రాయలేదు. అలా చాలామంది పేర్లు బైబిల్ ఉటంకించాల. కారణం ఏంటంటే, ఆ ఒకడు అనే పాత్ర ఎప్పుడొచ్చినా ఆ ఒకడు నువ్వు అవుతావేమో చూసుకోమన్నట్లుగా, ఆ ఒకరు నువ్వు అనేటువంటి భావం కూడా మనం దానిలో చూసుకోవాలి. నేను ఒకవేళ వెళితే అనేటువంటి విషయం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ ఒకడు వచ్చాడు, యేసు ప్రభుని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఎప్పుడైతే వస్తాను అని చెప్పాడో, ఆ వస్తాను అన్నవాడికి యేసు ప్రభు రమ్మనలేదు. ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకి నివాసాలు ఉన్నాయి. నక్కలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక గొయ్యి ఉంటుంది, దానిలో పడుకుంటాయి, చక్కగా హ్యాపీగా ఉంటాయి. పక్షులకి ఎగిరిపోయి ఏ చెట్లో పట్టుకున్న సాయంత్రం అయ్యేటప్పటికి దాన్ని గూడికి చేరి అది హాయిగా ఉంటాయి. కానీ మనిషి కుమారుడైన నువ్వు నాతో వస్తానంటున్నావే, నీకు విషయం చెప్పాలి. ఏంటో తెలుసా? నాకే పడుకోవడానికి ప్లేస్ లేదు, మరి నీ సంగతి ఏంటో చూసుకుని నాతో ఫాలో అవ్వు అన్నాడు. ఎప్పుడైనా యేసు ప్రభుతో వస్తే, యేసు ప్రభుతో వెళితే మనిషికి సుఖం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది, ఆనందం దొరుకుద్ది అని మీరు వస్తే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? వస్తానన్నవాడికి, బాబా అవి అయితే దొరకవు, నీకు ఇంకేమైనా కావాలంటే రా అన్నాడు కదా. మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాను, నేను ఇమాన్యుయల్ లూథరన్ చర్చ్లో. మ్యారేజ్ అటెండ్ అయిపోయాక వాళ్ళు భోజనం పెట్టడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు. అందరినీ ఫస్ట్ ఫ్లోర్కి రమ్మంటే నేను కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా, అయ్యో పాస్ గారు వచ్చారు, రండి రండి ప్రార్థన చేయండి అన్నారు. ఫస్ట్ ప్లేట్ ఎవరికి ఇస్తారు? అంతే కదా. అప్పట్లో యేసు ప్రభుకి ఇవ్వాలన్న విషయం వాళ్ళకి తెలియదు. సో మాకు ఇస్తారు, మేము ఫస్ట్ ప్లేట్ మాకు ఇస్తారు. వెంటనే నేను ఏం చేశానంటే, నాతో వచ్చిన డ్రైవర్ని పిలిచి, నన్ను ఎట్రారా, నువ్వు కూడా తీసుకోనా. నేను ఎక్కడున్నానో నన్ను వెంబడించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? నాతో పాటు తింటాడు, నాతో పాటు తాగుతాడు, నాతో పాటు ఉంటాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, అలా ఉండదు అన్నాడు. ఈరోజు సేవ సంతోషంగా జరుగుతున్న రోజుల్లో మనం ఉంటే, ఆయన నువ్వు ఒకసారి ఫాలో అవుతానని వస్తున్నావు, నీకు ఏదైతే నన్ను చూసి ఫాలో అవుతున్నావో అది నీ దగ్గర ఉండదు, నీకు ఇష్టమైతే రా అన్నాడు. నెంబర్ 2, సెకండ్ విషయం చెప్తాను. అప్పుడు మరి ఒక్కనితో, ఈడు ఇంకొకడు సెకండ్ పార్టీ, ఈడు కూడా ఫాలో అవుతానికి యేసుప్రభు వెనకాతలు వచ్చేస్తున్నాడు. బహుశా ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చాడో పాదయాత్రలో. ఆ వెనకాతల పాదయాత్రలో ఫాలో అవుతున్నాడుతో రెండోడు వీళ్ళు ఎట్రారా బాబు, నువ్వు నా వెనకాతల ముందు పడిపోతున్నావు, మాట్లాడితే నా దృష్టిని గ్రహించేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఎట్రా అని పిలిచాడు. ఆడొచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. ఇక్కడ చూడండి, వస్తానన్నోడికేమో జర్కిచ్చాడు, ఆడెవడో వెళ్ళి కింద మీద పడుతున్నాడు, నువ్వు ఫాలో అవ్వన్నాడు. యేసుప్రభు కావాల్సిన పిలిచాడు. వాడేం చెప్పాడు తెలివినాడు? అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. పాపం ఫాదర్ చచ్చిపోయాడు, అయినా ఆడికి ఫాలోయింగ్ అంటే, యేసుప్రభు ఫాలో అంటే చాలా ఇష్టం. మనం చదువుతూ ఉంటాం కదా, నీ పట్టుదల గొప్పది తల్లి అమ్మ అంట. ఏంట్రా అంటే, వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్న ఐసీయూలో ఉన్నాడు, ఈ అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది, వే టు SMS, వే టు న్యూస్, ఇట్లా పెద్ద ఫోటోలు వేస్తారు న్యూస్ పేపర్లో. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాన్న చనిపోయిన దుఃఖంతో పరీక్షలు రాసి IAS పాస్ అయిన గొండ్రాలు, గుండు గట్టిది
అని మనం చాలా అనుకుంటూ ఉంటాం. వీడు ఎంత గుండె చగట్టోడు అంటే ఫాదర్ చచ్చిపోతే జీసస్ని ఫాలో అవుతున్నాడు. ఆల్రెడీ ఫాదర్ శవం ఇంట్లో ఉంది. ఈయన ఆ ఏరియాలో నడిచి వెళ్ళిపోతుంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా చాలా సీరియస్గా చూశాడు. ఈయనకి తెలియదు అనుకుంటారా? తెలుసు కదా, మనుషుల అంతర్యం తెలిసినవాడు, మనుషుల ఆలోచన తెలిసినవాడు, మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసినవాడు కదా. ఊరినే గ్రహిస్తాడు. గ్రహించి ఈయన్నే పిలిచాడు. అందరూ అనుకున్నారు ఈ ఓదార్పు యాత్ర అనుకున్నారు. ఇలా అంటాడేమో యేసుప్రభు అనుకున్నారు. ముద్దు పెడతాడేమో, తల మీద చేయేస్తాడేమో, ఎరా మీ నాన్న చచ్చిపోయాడా, పర్లేదులే పరలోకంలో చూద్దుగాని అంటాడేమో అనుకుంటున్నారు. ఈడు కూడా అలాగే వెళ్ళిపోయాడు సీరియస్గా. వెళ్ళిపోతే అన్నాడు నువ్వు ఫాలో అయిపోయినాడు. వినకూడని వార్త ఒక్కసారిగా కాలింగ్ వచ్చేసిందండి. క్రైస్తవ విశ్వాసంలో ప్రభువుని వెంబడించుటకు నువ్వు ఎదురు చూడకుండా నేను పిలుస్తాడు. నువ్వు ఆశపడి నువ్వు దగ్గరికి వస్తే నిన్ను ఆపుతాడు. ఈ 2 పిలుపులు నువ్వు గుర్తించాలి. నీ పిలుపు ఏంటో, నువ్వు ఏ స్థితిగా రావాల్సిందో. ఈ 2వ పిలుపులో ఈ వ్యక్తి ఏమన్నాడంటే, ప్రభువా నేను నిన్ను ఫాలో అవుతాను, నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్ ఏంటంటే నేను వెళ్ళి మా నాన్నగారిని పాతిపెట్టేసి నేను వచ్చి నిన్ను ఫాలో అవుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి పాతిపెట్టిన తర్వాత 3వ రోజు ఒక కార్యక్రమం ఉంటుంది, 7వ రోజు ఒక కార్యక్రమం ఉంటుంది, 9వ రోజు ఒక కార్యక్రమం ఉంటుంది, 11వ రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. మేము చేయకపోతే మా ఇంటోళ్ళు ఊరుకోరు, మా పెదనాన్న ఒకటి బతుకున్నాడు ఆడసలు ఊరుకోడు. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోకి నేను నిచ్చి నేను ఫాలో అవుతానులే అన్నట్టు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. చాలా సింపుల్గా చెప్పాడండి ఆయన. ఆల్రెడీ పోయాడు కదా మీ నాన్న, నువ్వు వెళ్ళి ఎందుకు వెనకాల పడతావు? ఆ ఏడుపులు పెడబొబ్బులు నీకు అవసరమా? అక్కడ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చచ్చిపోవడానికి రెడీ అయిపోయిన వాళ్ళు, ఆల్రెడీ చనిపోవటానికి ఎదురుగా ఉండే వాళ్ళని బతికించి దేవుని రాజ్యంలో తీసుకురావాలని నేను ఆలోచన చేస్తూ నిన్ను పిలుస్తుంటే, నువ్వు ఆ రాజ్యంలో ప్రకటించడానికి అనేక మందిని తీసుకురావడానికి నీ నడిపింపు ఉందని నాకు అర్థమవుతుంటే, నువ్వు వచ్చి వాళ్ళు నడిపించకుండా నువ్వేంట్రా వీళ్ళని కథలు పడి అంటావు, వాళ్ళు పాతి పెట్టుకుంటారులే నువ్వు వెళ్ళి ఫాలో అవ్వు అన్నాడు. నిజానికి అలాంటి పరిస్థితే కనుక నీకు వస్తే నువ్వేమంటాడుతావు చెప్పండి ఒకసారి. మూడో విషయం చెప్తాను, 61వ వచనం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ మళ్ళీ కండిషన్ పెట్టాడు. వస్తాను, మీతో వస్తాను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు నాకు ఫేర్వెల్ కావాలి, సెలవిమ్ము, నాకు ఫేర్వెల్ ఇవ్వాలి. మా ఇంట్లో వాళ్ళందరూ నాన్నా పోవుచున్నావా బాబు, ధైర్యంగా వెళ్ళరా నాన్న, నీకేమైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, ఇదిగో నా ఫోన్పే నెంబరు, ఇదిగో నా స్కానరు, ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకుందాం అనుకున్నట్టు కొంత బ్యాచ్ని సెట్ చేసుకుందాం అనుకున్నాడు వీడు. నేను వెళ్ళి అందరికీ చెప్పి గ్రాండ్గా, నిన్న ఎవరో ఒక పిల్లోడు చెప్తున్నాడు, వీడియో చేశాడు, షార్ట్ వీడియో, వచ్చి నెత్తి మీద ఉన్న దాన్ని ఇలా ఇసిరేసి బట్టల టోపీ పెడతారు కదా చదువుకున్న వాళ్ళకి, అది గ్రాడ్యుయేషన్ టోపీ, దాన్ని ఇలా ఇసిరి ఇలా పెట్టి యా అన్నాడు. ఇంతకీ ఆడు ఏం ట్రై చేశాడంటే బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాడంట. బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ఈ లోకపు జ్ఞానం సంపాదించుకున్నాడు ఎగరేస్తుంటే వీడు రేపు వచ్చి సంఘాన్ని ఏం ఉద్ధరిస్తాడు, ఏం ఉద్ధరించాలనుకుంటున్నాడు? అలాంటి పద్ధతిలో బాబు ఫేర్వెల్ తీసుకుందాం అనుకుని అందరినీ పిలుద్దాం అనుకుంటుంటే సీరియస్గా యేసుప్రభు ఏమన్నారు చూడండి, నా ఇంటి వాళ్ళకి వెళ్ళి సెలవు ఇచ్చి వస్తాను అన్నాడు. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. 3 కండిషన్స్ ఉన్నాయి. ముగ్గురితో మాట్లాడాడు. ముగ్గురికి దేవుని రాజ్యం గురించి ఒకే కండిషన్ ఉంది. నాగలి మీ చేతులు వేసి నువ్వు వెనక్కి వెళ్తే కుదరదు. వస్తానన్నావు, నువ్వు రావడానికి ఇష్టం లేకపోతుంది. నువ్వు వస్తాను అనుకుంటున్నావు, కానీ నీ ఇంట్లో వాళ్ళ మీద మనసు ఉంది. నువ్వు వద్దామని అనుకుంటున్నావు, కానీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి చేసి చేయించుకుని వద్దాం అనుకుంటున్నావు. ఈ 3 కూడా నాగలి మీద చేతులు వేసిన వాడికి వెనక్కెళ్ళని కుదరదు అన్నాడు. ఎందుకు దేవుని రాజ్యానికి నువ్వు పాత్రుడిగా ఉండకపోతావు అనే విషయానికి ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వచ్చిందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మన జీవితాలలో ఎవరికైనా ఎప్పుడైనా సరిపోద్ది భక్తి అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలుసా? వెళ్తున్నావా చర్చ్కి, బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, కానుకిస్తున్నావా, దశంభాగమో ఏదో భాగం అక్కడ పడేస్తున్నామా? మొత్తానికి సువార్త అంటే అప్పుడప్పుడు మన పాస్టర్ గారితో పాటు బిర్యానీలు చికెన్లు తినడానికి అలా ఊర్లు బీచ్లు అవి తిరగడానికి వెళ్తున్నామా లేదా? చాలా లేదా? సరిపోద్దా లేదు ఈ భక్తి? ఎందుకంటే ఎక్కువ చేసేయాలి, టూ మచ్ చేసేయాలా? సరిపోతుంది కదా, ఇది ఓకే కదా, జరుగుతుంది కదా, హ్యాపీయే కదా, ఇది ఒక సెట్. మరికొంతమందికి ఏంటంటే బాప్తిజం తీసేసుకున్నాం, పాస్టర్ గారి పేరు మార్చారు కదా, పెళ్ళి పాస్టర్ గారు క్రిస్టియన్ పెళ్ళే కదా అయ్యింది, మా అబ్బాయి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు కదా పాస్టర్ గారికి, యూత్కి హాయ్ బాయ్ అని అంటుంటాడు కదా, చాలు, వీఆర్ కంఫర్టబుల్, మనమేం పర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువును వెంబడిస్తున్నాం అనుకుంటున్నటువంటి ఈ తాత్కాలికమైన ప్రయోజనాల కొరకు వెంబడించుచున్న చాలామందితో
వీరు వెనుదిరిగిన వారని చెప్పకనే యేసుప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. దేవుని రాజ్యానికి రాకుండా భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో జీవిస్తూ మంచివారుగా చలామణి అవుతూ దేవుని బిడ్డలుగానే వారు బ్రతుకుతూ వారు ప్రాణం పోగొట్టుకుంటారు. వీళ్ళకి ఎక్కడకు ఏం పోగొట్టుకుంటారు అని అంటే వీళ్ళకి కింగ్డమ్ ఎంట్రీ ఉండదు, దేవుని రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం దొరకదు. అంటే దేవుని రాజ్యానికి పాత్రుడుగా ఉండడం అనేది నీకు ఉండాల్సినటువంటి అర్హతైనా, నీకు ప్రేమతో పిలుపైనా నువ్వు పోగొట్టుకోవాల్సిన అవకాశం నీ ముందే పెడతాడు దేవుడు. ఎంట్రీ దేవుని రాజ్యం వరకు వెళ్తావా, చర్చి వరకు వచ్చి దేవుని రాజ్యంలోకి ఎంట్రీ అవ్వకుండా పోగొట్టుకుంటావా? అప్ టు యూ, నీ ఇష్టమే. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. ఫ్రంట్ లైన్ ట్రెడిషనల్ చర్చెస్లో మేము దేవుని మందిరం వరకు వెళ్ళగలుగుతున్నాం, పాస్టర్ మాకు తెలుసు, చర్చ్ మాకు తెలుసు, దేవుడు మాకు తెలుసు, బైబిల్ మాకు తెలుసు, బైబిల్లో మాకు తెలియందేంటి? దేవుని రాజ్యం నీ దగ్గరికి రాదు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు అక్కడ వరకే ప్రవేశం. నీకు దేవుని రాజ్యం నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు అంటే కొన్ని పరిస్థితులు దాటడానికి నీ మనసు సహకరించట్లా, అందువల్ల నువ్వు కోల్పోతావు. యేసు ప్రభుని వెంబడించడం విషయంలో ఒక ఎంపిక చేసుకున్న క్రీస్తుని ఎంపికను చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి పని చేయాల్సి ఉంటుందంటే దేవుని నీతిని వెతకాలి, దేవుని రాజ్యం వెతకాలి, దేవుని నియమాలు వెతకాలి, దేవుని పద్ధతులను ఫాలో అవ్వాలి, దేవుని బోధన వెంబడించాలి, వదిలిపోకుండా జీవితాంతం కొనసాగించాలా, మధ్యలో వచ్చేయచ్చా? మీ పక్కన అడగండి, లైఫ్ టైమా కొంచెం కొంచెం చాలా అని? ఫుల్ లైఫ్ టైమా కొంచెమేనా? ఏమన్నా మధ్యలో వదిలేయడానికి ఏమైనా అవకాశం ఉందా? కానీ నీకు మధ్యలో వదిలేయాలని అనిపిస్తుందా? మీ ఒకసారి అడగండి మీ పక్కన, నిజంగా అనిపిస్తుందా? అనిపించలేదా? ఎవడన్నాడు? ఒక్కడు లేపండి. అనిపించలేదు అన్నాడు ఎవడన్నా ఒక్కడు చూపించాడు నాకు. ఖచ్చితంగా ఏదో సందర్భంలో నీకేమనిపిస్తుంది? మనకి తెలుసు దేవుడు ఇంత టూ మచ్ భక్తి ఎందుకు, చాలు ఇక్కడతో మనకి సరిపోద్ది అని అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి అవకాశం లేని దారి నువ్వు ఎంచుకున్నావరా? మీరు యేసుప్రభు దగ్గరకు రావడమే తప్పు చేశారు. వచ్చేటాక నువ్వు ఏంటి డెప్త్ ఏంటి అని నీకు ఎవడో చెప్పు ఉండలేదు, సువార్త సరిగ్గా చెప్పలేదు మనకి. సువార్త ఏం చెప్పుంటారు? యేసుప్రభు నమ్ముకొని ఆశీర్వాదాలు వస్తాయి, యేసుప్రభు నమ్ముకొని దీవెనలు వస్తాయి, యేసుప్రభు నమ్ముకొని నీకు డాష్ 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 వస్తాయి వచ్చును. నేను అనిల్ కుమార్ గారు చెప్తున్నాడు, యేసు ప్రభువు పెనాల్టీ పే చేసాడు, ఒక్కసారి నువ్వు పే చేసిన తర్వాత అసలు నువ్వు పేదోడుగా ఉండడానికి వీల్లేదు, డబ్బులు నీకు వచ్చేస్తాయి అన్నాడు. దొంగ సువార్త అది, తప్పుడు సువార్త. ఇలాంటి తప్పుడు సువార్తగాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. వ్యక్తి మంచోడు అవ్వచ్చు, చెప్పే బోధ తప్పుదైనప్పుడు ఎవడైనా సరే ఖండించాలి, దాని నుంచి దూరంగా తొలగిపోవాలి. అలాంటి వ్యక్తుల బోధలకు ఎప్పుడు వెంటరవ్వకండి. ఇది ప్రాస్పరిటీ గోస్పెల్, ఆశీర్వాద సువార్తలు చెప్పేటువంటి వ్యక్తులు క్రీస్తు సంబంధమైన బోధకులు కాదు, వారు దొంగ బోధకులు. వారు రహస్యముగా కాకుండా బాహాటముగానే యేసు ప్రభు సంబంధన ఆశీర్వాదాలు బోధిస్తూ ఉంటారు. ఇలాంటి బోధకులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని దేవుని రాజ్యంలోకి తీసుకెళ్లరు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట, క్రీస్తు బోధ కాదు, అది ఆయన బోధ. అలాంటి బోధలు చాలామంది బోధిస్తే వారు ఉన్నారు. అలాంటి బోధనలు ఎప్పుడు వెంబడించకండి, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకండి. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో మీకెవరికైనా నేను చెప్పేవి మీ దగ్గర మీకు దొరుకుతున్నాయి అని అనుకుంటే మీరు దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా ఆ పాస్టర్ గారు కానీ ఆ సంఘం కానీ మీకు గట్లు లేక కట్లు గట్టిగా గేట్లు వేసారని అర్థం. ఏమేంటో చెప్తాను. సంతోషం కానీ, సరదా కానీ, ఆనందం కానీ, ఆహ్లాదం కానీ, ఉల్లాసం కానీ, కోరికలు కానీ, సుఖాలకు కానీ అవకాశం లేకుండా నువ్వు వెళ్ళిన ప్రదేశం ఉండాలి. వీటిలో ఏ 2-3 దొరికినా నేను దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా ఆయన ఆపేస్తాడు. ఏమేం చెప్పాను? నీకెక్కడ సంతోషం దొరకదు, ఎక్కడ సరదా దొరకదు, చర్చికి వెళ్ళామన్న సరదా కూడా ఉండదు, ఏ రకమైన ఆనందమో దొరకదు. ఏట్రా బాబు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏటి పాస్టర్ గారు చెప్తుంటే అసలు మనం ఏటి ఉన్నామా దేవుళ్ళో లేదా అన్న ఏడుపే రావాలి తప్ప అనే కేకలు గంతులు ఉండకూడదు. ఆహ్లాదాలకు అవకాశమే లేదు. ఆహ్లాదమైన పరిస్థితి, నీ కోరికలు తీరడానికి కానీ, నీ ఉల్లాసానికి పరిస్థితులు కానీ, నీకున్నటువంటి సుఖాలకు కానీ అవకాశం ఉండని పద్ధతి యేసు ప్రభు యొక్క పద్ధతి. అర్థమవుతుందా? ఇలాంటివి ఎక్కడైనా మీకు ఏమైనా దొరికినాయి అనుకోండి. మొన్న ఒక ఆయన చెప్పాడు, ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు మా పెద్దోడు ఈ మధ్య బెంగళూరు వెళ్ళి వచ్చాడండి, బెంగళూరులో వాడు ఉద్యోగం కోసమని వెళ్ళొచ్చి వచ్చిన వెంటనే కొన్ని సామాన్లు కొనుక్కొచ్చాడు పాస్టర్ గారు, మా చర్చిలో పెడదాం అంటున్నాడు. నేను ఒకసారి ఉండరా ఆలివన్ అని అడుగుతాను అన్నాను. ఆలివన్ అని అడిగితే నీకెందుకు వచ్చిన గొడవ,
నేను చెప్తున్నాను డాడీ, నేను చాలా చర్చలు చూసి వచ్చాను. నేను ఇంటర్ స్టేట్స్ తిరుగుతున్నాను కదా. నేను బొంబాయిలో ఉద్యోగం చేశాను, చెన్నైలో ఉద్యోగం చేశాను, బెంగళూరులో చేస్తున్నాను కదా. అన్నీ చూసి బెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చాను డాడీ. నువ్వు మళ్ళీ ఆలివ్ గ్రీన్ నన్ను అడిగితే వద్దంటాడు అని చెప్పాడు. లేదురా, నేను అడగాలరా ఒకసారి, ఎందుకంటే అన్నకే నాకు అనుభవం నువ్వు పుట్టక ముందు నుంచి ఉందరా, నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావు, 25 ఏళ్ళకి మాట్లాడుతున్నావు, ఉండరా బాబు అడుగుతాను అని సార్ అంటే డాడీ నేను కొనుక్కొచ్చాను, నువ్వు నా కష్టాజితాన్ని పాడు చేయకు, నువ్వు వద్దన్నా నేను పెడతాను అన్నాడు. అయినా నేను చెప్తాను రా ఆలివ్ అనకనిసి అన్నాడట ఆయన. ఏంటి అని అంటే ఏం తీసుకొచ్చాడంటే పైనుంచి కిందకి మనుషులు ఇలా కింద నుంచి పైకి తిరగేసే లైట్లు జుర్రు తిరుగుతున్నాయి. స్టార్లు ఆకాశంలో నుంచి యాకోబు నక్షత్రాలు భూమి దిగిపోతున్నాయి. ఒకటి కాదు, 100 నక్షత్రాలు తిరిగి మీదకి వచ్చి పడిపోతున్నాయి, మీదకి వచ్చి వెళ్ళిపోతున్నాయి లైట్లు. పొగలు వెనక నుంచి పరలోకము ఈ భూమి మీద ఎలాగొస్తుందో చూపించడానికి కిందన. ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా దింపుతున్నారు కదా, డ్రై ఐస్ పెట్టి. మాకు కూడా పెట్టాడు, 2 నిమిషాలు అటు ఇటు చూసాను, ఎక్కడ ఉన్నాను అనిపించింది. నిజంగా పరలోకం ఇలా ఉంటుంది బాగుంది అనిపించింది. మరి ఆడి పెళ్ళి తర్వాత యోగం ఎలా ఉంటుందో తెలియదు, ముందే చూపించాడు అవన్నీ. అవన్నీ చూస్తే ఆడు మొత్తం సెట్టింగ్లు చర్చి నిండా పెట్టేస్తానన్నాడు. అయితే వాడు వీడియోలు తీసుకొచ్చాడు. పిల్లవాడు తప్పు చేయలేదు, సామాన్లు కొనుక్కురావడంతో పాటు ఆయా చర్చెస్లో ఉన్న వీడియోలన్నీ తీసుకొచ్చి వాళ్ళ డాడీకి చూపిస్తే వాళ్ళ డాడీకి డౌట్ వచ్చి నాకు ఫోన్ చేశాడు. అన్న వీడియోలు పెడుతున్నాను చూడండి అన్న పెట్టాడు. పెట్టాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, అన్న నాకైతే ఇష్టం లేదు కానీ అన్న, మరి మనం ఎంతకాలం ఉంటాం, మన పిల్లలు కదా నెక్స్ట్ చూడాల్సింది, వాళ్ళ కోసం నేను వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమంటారు మీరు? చర్చిలో ఉంటారా, మానేస్తారా? నేను ఇదే కఠినంగా బోధిస్తాను. నేను ఇలాగే ఉంటాను, నేను చచ్చిపోతాను. నా కొడుకు వచ్చి మా నాన్న అనవసరంగా మిమ్మల్ని రాసి రంపానెట్టించాడు, భక్తి కష్టంలోకి నడిపించాడు, విపరీతమైన వేదన గురి చేశాడని చెప్పి ఈ లైటింగులు సెట్టింగులు మీరు ఏదైతే ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు బోధించానో దానికి రివర్స్ బోధిస్తే మీరు నా చర్చిలో ఉంటారా ఉండరా? ఇదే నా ప్రశ్న. ఏంటి అలా చెప్తున్నారు? ఉండరా? నిజం చెప్పండి, మొహమాట పడకుండా చెప్పండి. మీ రక్షణకు కారకుడు నేను కాదా? మీ ఆత్మీయ జీవితాలు నిలబడడానికి భక్తి నాది కాదా? మా నాన్న కన్నీరు కాచలేదా అన్న కొడుకు యాశాలు వేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? నా కొడుకు యాశాలకి మీరు బలైపోరు. ఎంతమంది నా కొడుకుల చేతిలో తండ్రులు ఏడుతున్నారు ఈరోజు సంఘాలు మారిపోయి. ఏమిటంటే మీరేమంటారు? ఆ చర్చిలోనే మా నాన్న రక్షణ పొందాడు, మా అమ్మ బాప్తిజం పొందింది, మా పెద్దన్నకి ఆత్మ అక్కడే వచ్చింది, ఈయనే పెళ్లి చేశాడు, మరి ఇంకో వదలలేకపోతున్నాం బాబు. నువ్వు దేవుని రాజ్యం మీద కాంక్ష లేదు, నీకు చర్చి మీద కాంక్ష ఉంది. ఇక్కడ అదే జరిగింది. దేవుని సన్నిధిలోకి వచ్చే నీ జీవితంలో ఏ సంతోషానికి, ఏ ఉల్లాసానికి, ఏ ఆహ్లాదానికి, ఏ సుఖానికి, ఏ రకమైన ఆనందానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఒక పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది పరలోకాన్ని చూడడానికి ఏర్పరచబడినటువంటి తలుపులు తెరుచుకున్న ప్రదేశం దేవుని మందిరం. యేసుక్రీస్తు బోధిస్తుంటే శాస్త్రులు పరిచయులు అగగ్గలాడిపోయారు, కలవరపడిపోయారు, కింద మీద పడిపోయారు. ఆ ప్రదేశంలో పేతురు మాట్లాడుతూ ఉంటే హృదయంలో పొడుచుకున్నారని బైబిల్ రాసింది. అంతేగాని గంతులు వేసి చప్పట్లు కొట్టి కేకలు వేసి ఈలలు వేసి నాట్యాలు చేసి సంతోషించి ఆనందించారని ఒక్క బైబిల్లో ఒక్క సెంటెన్స్ వాక్యం సంఘం గురించి రాయబడలేదండి. మరి ఈరోజు చూస్తున్న సంఘాలన్నీ పరలోకపు దర్శనం కలిగి ఉన్న సంఘాలేనా? లోకపు దర్శనాలు లోకపు సంతోషాల కొరకే కదా. ఓ పిల్లాడు వచ్చి అడిగాడు నన్ను, చిన్నపిల్లాడు, వాడు సండే స్కూల్కి వచ్చి అడిగాడు, అంకుల్ మీరు మా చర్చిలో అలాగా ఇక్కడ డ్యాన్సులు ఎందుకు పెట్టరు అని. నీ ముడ్డు ఊపడానికి ఇక్కడ ప్లేస్ అక్కర్లేదు, మీ బాత్రూమ్ ఉంది, వెళ్ళి గింత అన్నాను. ఇక్కడికి వచ్చేందుకు ఆ డ్యాన్సులు నీకు ఏంటి? నీ అవసరం ఏంటి? నీ ఉల్లాసమైన పద్ధతులు ఏంటి? ఇది దేవుని మందిరంలో పరిశుద్ధమైన దేవుని యొక్క మాటను ఆరాధించడానికి వచ్చి నా జీవితాన్ని ఎలా మార్చుకుని దేవుని రాజ్యాన్ని కట్టుకోవాలి, నా జీవితాన్ని నేను ఎట్లా సిద్ధపరచుకోవాలన్న ఆ కాంక్షకు నువ్వు రావాలి కానీ, కోరికకు రావాలి కానీ, నీ ఉల్లాసాల కోసం ఆరాధించడానికి ప్రదేశంగా మారుస్తావా దేవుని మందిరాన్ని? తప్పు జరుగుతుంది కదా. దేవుని రాజ్య కాంక్షను పోగొట్టుకుంటున్నాం, మనమే తెలియకుండా విడిచిపెడుతున్నాం. అయితే ఏ దృక్పథాలనైతే మనము క్రీస్తు కొరకు ఆశించి యేసు ప్రభుని వెంబడిస్తున్నా మనము పార్ట్ టైంగా కానీ హాబీగా కానీ యేసు ప్రభుని వెంబడించలేం. ఇది బ్యాడ్ న్యూస్. పార్ట్ టైంగా కానీ హాబీగా కానీ వెంబడించలేం. అయితే నేను ఒకసారి నా స్నేహితుడు ఒకసారి నన్ను ఛాలెంజ్ చేశాడు. వాడు ఏమన్నాడంటే, నీతో నేను గుడికి వస్తాను, నాతో నువ్వు చర్చికి వస్తావా అన్నాడు. నేను నా ఉద్దేశం ఏంటంటే ఆడిని గుడికి తీసుకెళ్ళడమే. నేను చర్చికి వెళ్ళడం పెద్ద ప్రయారిటీ ఏం కాదు, ఎందుకంటే వెళ్దాంలే. అలాగే రా అన్నాను. వాడు నాతో గుడికి వచ్చాడు.
గుడికి వచ్చేస్తే వాడికి సెంటిమెంట్లు లేకపోతే పద్ధతులు అవేం తెలియదు ఆడికి మేము తీర్థం తీసుకుంటే మాతో పాటు ఆడు కూడా తీర్థం తీసుకున్నాడు, మాతో పాటు శటకోపం పెట్టించుకున్నాడు, మాతో పాటు కొబ్బరికాయ కొట్టేసుకుంటే మేము కళ్ళకద్దుకుంటే ఆడేం మాట్లాడుకుని తినేసాడు. ఇవన్నీ మామూలుగానే జరిగిపోయినాయి. తర్వాత ఆడేమన్నాడంటే ఇప్పుడు నువ్వు చర్చికి రావాలన్నాడు. ఎప్పుడు రావాలి చెప్పన్నాడు. ఆదివారం వచ్చా అన్నాడు. ఎలా రావాలి చెప్పు, రూల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. తలస్నానం చేయాలన్నాడు, చేశాను. తెల్ల సొక్క వేసుకోవాలన్నాడు, వేసుకున్నాను. మరి ఇంకేంటి సంగతి అన్నాడు. కానుక కూడా తెచ్చుకోక 5-10 అన్నాడు. అలాగని పెట్టుకున్నాను. వచ్చా అన్నాడు. వెళ్ళిపోయాను. చర్చికి వెళ్ళి కూర్చున్నాను. నేను చర్చికి వెళ్ళి కూర్చున్న తర్వాత నేను పూర్తి కాలం యేసు ప్రభుని వెంబడించడానికి సిద్ధపడిన మనసుతో అయితే నేను వెళ్ళలేదు. నేను ఎందుకు వెళ్ళి ఉంటాను చెప్పండి? నాకు ఒక క్రైటీరియా ఉంది, నాకు ఒక కండిషన్ ఉంది. వాడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళాలి. దట్స్ ఆల్. ఇట్స్ ఏ ఒక రకమైనటువంటి లావాదేవీ అనుకుందాం, మా ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం అనుకుందాం. నీకు కూడా ఈ దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఇలాంటి ఎక్స్చేంజెస్ మీ ఇంట్లో చాలా జరుగుతాయి. చూసుకోండి ఒకసారి. భార్యాభర్తల మధ్యలో ఎక్స్చేంజ్, తల్లి కొడుకుల మధ్యలో ఎక్స్చేంజ్లు, ఇంట్లో బంధువుల మధ్యలో కొన్ని ఎక్స్చేంజ్లు ఉంటాయి. రేపు మనం అక్కడికి వెళ్దాం అంటే చర్చికి వద్దా అంటే వస్తాను, ఈరోజు నేను నీకోసం చర్చికి వస్తాను, రేపు నువ్వు నాతో రావాలి. ఏం జరిగింది? ఒప్పందం జరిగింది. నా అలాంటి కాంట్రాక్ట్ ఎక్కడ జరిగింది. ఇలాంటి ఒప్పందాలు చాలా చోట్ల జరుగుతాయి. దేవుని కొరకు వస్తున్నారా వీళ్ళు? దేవుని రాజ్యం కొరకు వస్తున్నారా? ఇట్స్ ఎ పార్ట్ టైం బిజినెస్ విత్ గాడ్. నీ హాబీ సమ్టైమ్స్ చర్చికి రావడం హాబీ, అలవాటు, సరదాగా రావాలి, తప్పదు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది ఆదివారం గుడికి వెళ్ళడం. నేను మా క్రైస్తవుల కుటుంబాల్లో మేము వినేటప్పుడు మా ఫ్రెండ్స్ గుడి అనేవారు. నాకు గుడి అనగానే మాకేంటి గుడి గంటలు, శటకోపం, దేవుడు, దండము, ప్రసాదము, నైవేద్యం ఈ గుర్తొస్తుండే. వీళ్ళు గుడి అని అంటే నేను వస్తానన్నా, ఈ వారం నేను మీతో పాటు గుడికి వస్తానన్నా. రా వాళ్ళు గొప్ప ఆనందపడిపోయారు. వాళ్ళతో పాటు కారులో నన్ను తీసుకెళ్ళిపోయారు. తీరా తీసుకెళ్ళిన గుడి ఏంటి? చర్చి. చర్చికి వచ్చేమేంటి అన్నాను. ఇదే మేము వెళ్ళే గుడి ఇదే అన్నారు. మీరు గుడి అన్నారు ఏంటంటే లోతరన్స్ ఏమంటారో తెలుసా దాన్ని? గుడే అని అంటారు. గుడి, గురువు. వాళ్ళు లోపల పాస్టర్ గారిని ఏమంటారు? గురువు. ఫాదర్ కాదు, గురువులు. వాళ్ళు గురువులు అంటారు. సో గుడి, గురువు ఇవన్నీ. ఆ గంట లేదా గంట లోతరం చేసే గంట ఉంటుంది. గుడి, గంట, గురువు కామన్. ఇవన్నీ ఇవి మనకేం తేడా ఉండదు, కథ కొంచెం మారుతూ ఉంటాయి అంతే పద్ధతులు అంతే. అక్కడ పూజారి, ఇక్కడ పాదిరి. తెలుగు పదాలు కూడా అవే. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా అక్కడికి వెళ్ళిపోయాను. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఒరే నేను గుడిని మోసపోయాను రా అన్నాను. నా ఫ్రెండ్ అన్నాడు, ఏరా మోసపోవడం ఏంట్రా అన్నాడు. మా గుడి వేరేలా ఉంటుందిరా, మీ గుడిలో గంట కూర్చోబెట్టేస్తారా, మా గుడిలో గంట చుట్టూ, గుడి చుట్టూ, లింగం చుట్టూ, దిమ్మ చుట్టూ, ఆ మందిరం చుట్టూ, ఆవరణం చుట్టూ మేము తిరగడమే గుడిరా. ఇదేట్రా బాబు కూర్చోబెట్టేశారు, ఏడా భాష ఏట్రా బాబు మార్చమనరా అన్నాను. అదే దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడబెట్టరా, నాకే అర్థం కావట్లేదు, దేవుడికి ఏం అర్థం అవుద్ది ఆ భాష. సంస్కృతంలో శ్లోకం, ఇక్కడ ఈయన భాష వేరు. దేవుడు లోకమును, ఏం భాష రా నాయన, నా భాషలో మాట్లాడితే నాకు అర్థమవుతుంది. నువ్వేదో బైబిల్ భాష మాట్లాడితే మాకు స్కూల్లో చెప్పరు, కాలనీలోనే మాట్లాడరు, మా ఇంట్లో నేర్చుకోము. మరి నువ్వు సడన్గా మాట్లాడితే మాకేమో. అది ఎంత ప్రమాదమైందంటే, నేడు మనము ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగుదుము అన్నాడు. ఆ రోజు నుంచి చర్చికెళ్ళలేదు నేను. మాంసం తినేయడం ఏంటి, రక్తం తాగేయడం ఏంటి, ఈ గోల ఏంటి? షిప్యార్డ్ బాప్టిస్ట్ చర్చ్. ఆ పదం విన్న తర్వాత నాకు ఈ యేసు ప్రభువు నేను తప్పించుకున్నట్టున్నాను, ఈ దారి కాదు అని సంవత్సరంన్నర నేను దేవుని మందిరానికి దూరం అయ్యాను. జస్ట్ బికాస్ ఈ వర్డింగ్, వెకాబులరీ. నేను సేవకుని అవుతాను తెలియదు. నేను దేవుడిని గురించి దేవుళ్ళ అట్లా వెళ్ళాను ఆ సమయంలో. అంటే మనకు తెలియకుండానే పార్ట్ టైంగానో హాబీగానో చేసే చాలా పనులు మనల్ని దేవుని రాజ్యంలోనికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు చేసే భక్తి మనల్ని ఏం చేస్తుంది? ఆటంకపరుస్తుంది. ఆ విషయం మీతో చెప్తున్నాను. అయితే చాలాసార్లు మనం దేవుని యొక్క పనిలో నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళితే పర్వాలేదు అని మీకు ఎప్పుడైనా ఎలా అనిపించుంటుందో ఓ మాట చెప్తాను వినండి. కొన్ని స్థిరమైన నిర్ణయాలు చేసుకునేటప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దేవుని సన్నిధిలోకి వచ్చావు అని అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఉండేది ఏంటంటే స్టాండర్డ్గా ఉండే నిర్ణయాలు, చాలా స్థిరమైన, చాలా కఠినమైన నిర్ణయాలు. మీ పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి నేర్పించాల్సింది ఇలాంటివే నేర్పించాలి. సరదాకి కూడా మనం కొంచెం డీవియేషన్స్ ఇచ్చి ఏదైనా పద్ధతుల్లో మనం సులువైనటువంటి, సుఖవంతమైన, సౌకర్యవంతమైన, ఆనందం కలిగించే, ఆహ్లాదాన్ని కలిగించే, ఉల్లాసాన్ని కలిగించే పద్ధతుల్ని క్రైస్తవ్యంలో ఉండవు అనేటువంటి విషయాన్ని మనం వారికి ఖచ్చితంగా నేర్పించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. నేను మాట చెప్తాను. క్రీస్తుని నేను 10 పాయింట్లు చెప్పబోతున్నాను. 10 పాయింట్లో మీరు ఎస్ఆర్నో ఏదో ఒకటి చెప్పండి. ఏమనుకోను, మీరు ఏం చెప్పినా నాకు ఇష్టమే. ఎందుకంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనుకున్నోడికి బాధ, కానీ వెళ్తామో లేదో చెక్ చేసుకుందాం అన్నోడికి బాధ ఏముంది? అందుకు చెప్తున్నాను. దేవుని స్థిరమైన నిర్ణయం ఎలా ఉంటుందంటే, క్రీస్తుని వెంబడించడానికి ప్రలోభాలకు కానీ, ఈజియెస్ట్ మెథడ్స్, సులభమైన పద్ధతులకు కానీ, ఉచితాలకు కానీ, లంచాలకు కానీ అవకాశం ఉండవు. యాక్సెప్ట్ చేస్తారా లేదా?
మీ ఆప్షనే, నేనేమన్నాం, మీకేం పెద్ద మార్కులు కూడా ఇవ్వను. 1, 2 ఎస్ ఆర్ నో అనుకోండి అంతే. యేసు ప్రభువుని వెంబడించటంలో ప్రలోభాలు లేవు, ఏ రకమైన సులభమైన పద్ధతులు లేవు, ఈజియెస్ట్ షార్ట్కట్ మెథడ్స్ లేవు, ఫ్రీకి అవకాశమే లేదు. లంచం ఇచ్చి దేవుని దగ్గర నుంచి ఏమీ సంపాదించుకోలేము. ఫాలో అవుతారా, ఫాలో అవరా? ఇది చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. చెప్పరే, ఎస్ ఆర్ నో? ఏదైనా చెప్పొచ్చు అన్నాను కదా, ఎందుకు అలా న్యూట్రల్గా ఉంటారు? ఏం చెప్తే ఏమైపోతాను, ఏం అవ్వదు. నేనే దేవుని రాజ్యంకి వెళ్ళిపోతారా వెళ్ళరా డిసైడ్ చేయట్లా. యేసుతో నడిచే ఆత్మీయ జీవితానికి నాగలి మీద చేతులేసిన తర్వాత ఏం జరుగుద్దో మీకు తెలియజేస్తున్నాను. నెంబర్ 1, ఫస్ట్ కండిషన్ మీరు ఏదో ఒకటి చెప్పారు. రెండో విషయం, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు అనిపిస్తుంటాయి, సమాధానంగానే దేవునితో ఉండాలి. ఎస్ ఆర్ నో? స్లో అవుతుంది సౌండ్. ఏం మొహమాటం ఏం పడద్దు. ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు అనుభవించాలి. టేస్ట్ చేస్తే కుదరదు, ఫేస్ చేయాలి. కానీ సమాధానంగానే దేవునితో ఉండాలి. మళ్ళీ చిరాకుతోనో కోపంతోనో ఉంటానంటే కుదరదు. చాలా ఈజియెస్ట్గా, హ్యాపీగా, ప్లెజర్గా దేవునితో ఉండాలి. ఎస్ ఆర్ నో? నో అన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, మీరు అనాలని కూడా కోరుకుంటున్నాను నేను. ఓకే. నెంబర్ 3, ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీరు, కానుకలు, సమర్పణలు, అటెండెన్స్లు ఇలాంటివి ఏవి చేసినా ఫలితం రాకపోయినా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. రిజల్ట్ రాదు, ఫాలో అవ్వాల్సిందే. ఎంత ప్రార్థన చేశానండి, దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు అంది ఒక పిల్ల. ఎంత ప్రార్థన చేసావు అన్నాను. ఎంత చేయడం ఏంటి, రాత్రి అంతా గోజాడాను, ఎలాగైనా నేను పాస్ అవ్వాలి ప్రభువా, నువ్వు పాస్ చేస్తే కనుక నేను నెక్స్ట్ రేపు వచ్చి నీకోసం నేను సాక్ష్యం చెప్తానన్నాను. యేసు ప్రభు సాక్షి వద్దనుకున్నాడు. నువ్వు వద్దులే తల్లి, నువ్వు నా కోసం ఒక పూటకొచ్చి సాక్ష్యం చెయ్యక్కర్లేదు, ఇంట్లో వండుకో అన్నాడు. అయిపోయింది. ఈ అమ్మాయి ఇప్పుడు దేవుడి దగ్గరికి రాదంట. వాళ్ళ అమ్మ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తుంది, మా పిల్ల చూడన్నా ఫెయిల్ అయిపోయిందని దేవుడి దగ్గరికి రానంటుంది అని అంటే, ఏమ్మా అని అంటే అప్పుడు ఈ అమ్మాయి నాకు చెప్పింది, ఎంత ప్రార్థన చేశాను అయినా దేవుడు నా విషయంలో కనికరపడలేదు, వేస్ట్ అన్నా ఇంకా అంది. ట్రూ, వేస్ట్. నీకేం మొహమాట అమ్మ, మీరు ఎంత కన్నీరు ఒలికించేశారా, బకెట్లా లేకపోతే బాల్చీలా లేకపోతే సీసాలా అన్నది నాకు సంబంధం లేదు. మీ బుడ్డిలో మీ కన్నీరు లెక్కించబడుతుంది, ఇవన్నీ రాయడానికి బాగుంటాయి, వినటానికి బాగానే ఉంటాయి. నువ్వు ఎంత ఏడ్చినా సమాధానం రాదు. ఏం చేయాలి? ఫాలో అవ్వాలా. దానికే దేవుని రాజ్యం అంటే మధ్యలో వెళ్ళిపోవడానికి అవ్వదు. వెళ్ళిపోయే అవకాశాలు ఎప్పుడు నీ ముందు ఉంటాయి. ఎందుకంటే మనిషికి షార్ట్కట్ మెథడ్స్ ఎప్పుడు ఉన్నాయి రకరకాల పరిస్థితుల్లో. చాలామంది ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటాయి, కానుకలు ఇస్తారు, సమర్పణలు ఉంటాయి. మరి నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా దేవా నేనేమీ అడగలేదు, ఈ ఒక్కటే ఇవ్వు ప్రభువా అని కడుపుతో వెళ్ళి ప్రార్థన చేసింది ఒక ఆమె. ఏం ఒకటే అడిగి ఉంటుంది చెప్పండి, దాని కోరిక ఏంటి? పిల్లలందరికీ, తల్లులందరికీ కదా, మగపిల్లోడే కదా అడిగింది. ప్రభువా ఎప్పుడు నిన్నేం అడగలేదు, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని మందిరంలోకి వచ్చినా నేను గమ్మున ఉండడం, బైబిల్ చదువుకోవటం, ఆయన ఏం చెప్తాడో కూడా విన్నాం, నేను వచ్చి అలా బైబిల్ చదువుకుని అలా వెళ్ళిపోతాను కదా. లేరు ఎలాంటి వాళ్ళు ఉండరా? లాస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వీళ్ళు? ఆయన ఏం చెప్తున్నాడో కూడా అనవసరం, గురక తీసేసి ఓ సైలెంట్ స్లీప్ వేసేసి ఆత్మ వచ్చినట్టు అలా ఉండిపోయి ఇలాగనేసి కానుక సేతు అనే పాట పాడేటోడు మాత్రం లేచిపోయి పరిస్థితి కానుకాడు పడేసి వెళ్ళిపోతారు. ఏం చెప్పారంటే ఏం చెప్పారు, ఏదో చెప్పారు, ఆన్లైన్లో చూద్దులే రేపు అన్నట్టే ఉంటుంది. ఎవరికి వీళ్ళకి చింత బాధ ఏముండవు వీళ్ళకి, దేవుని మందిరంకి వెళ్ళామా లేదా అన్నటువంటి బాధ. ఇలాంటి ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ ఇచ్చి ఆమె డెలివరీ చేశాడు. నిన్ను ప్రసవ వేదన కలిగించి కనిపింపక మానుదునా అన్నాడు, కానీ మగపిల్లోడిని కనిపింపక మానుదునా అన్నాడా? ఆమె డెలివరీ, ఫ్రీ డెలివరీ చేశాడు. దేవుని మందిరంలోకి రావడం వల్ల ఇక మన కళమ్మకి అయినట్టు నార్మల్ డెలివరీ అయ్యింది. నార్మల్ డెలివరీ ఈ రోజులో 1,50,000 సేవే కదా, కృపే. మొత్తానికి ఆడపిల్ల పుట్టింది, అదే బ్లెస్సింగ్. మరి ఆడపిల్ల పుట్టగానే అమ్మాయి లేచి అడిగిందట, నీ అంత అన్యాయస్తుడు కూడా ఉండడం, నీకు ఎలాంటోళ్ళు చేస్తే ఎలాంటి ఇస్తావో నాకు తెలుసు, నాలాంటి యథార్థవంతురాలు ప్రార్థన నువ్వెందుకు వింటావు, అసలు నీ కనికరం అనేది ఉందా, ఇంక వేస్ట్లే, నా పిల్లని నీకు శత్రువుగా పెంచుతాను అని చెప్పి చాలా వ్యతిరేకంగా, అసలు దేవుడు అనే పదం వినపడనివ్వకుండా ఆ పిల్లవాడికి కావాల్సినట్లుగా చిన్నప్పటి నుంచి చెవులకి ఇయర్ ఫోన్స్ చిన్నప్పుడే పెట్టి ఆడికి టీవీ ఎదురుగా పెట్టి ప్రభుదేవా డ్యాన్స్ స్టార్ట్ చేయించింది. వాడు చాలా లోకల్లో ఆనందంగా పెరుగుతున్నాడు. అన్నం తినాలన్నా ప్రభుదేవం చూస్తున్నాడు, ఇంకేమన్నా అమ్మాయి చూస్తుంది. ఆ పిల్లకి కావాల్సిన డ్యాన్సులన్నీ పెట్టి లారెన్స్ని చూపిస్తుంది, చిరంజీవి డ్యాన్సులో, పవన్ కళ్యాణ్ డ్యాన్సులో చూపిస్తూ ప్రభాస్తో పాటు పెరుగుతుంది ఆ అమ్మాయి కూడా. సరే, దేవునికి స్తోత్రం ఏంటంటే కాలంతో పాటు
ఆ అమ్మాయి దేవుడు అనేటువంటి పదం ఇంట్లోకి లేకుండా బైబిల్స్ అన్నీ కూడా చుట్టేసి అల్మార్లో మీదన పెట్టేసి అటక మీద చాలా హ్యాపీగా, ఎందుకమ్మా దేవుని కొరకు ఎంత ప్రయాసపడినా నువ్వు వేస్ట్, అయితే నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, దేవునికి వ్యతిరేకంగా పెంచుతానని. ఎవరిదా తీర్మానం? అందుకు నేను నిన్ను ఇలా పెంచుతున్నాను, రేపొద్దున నువ్వు కనుక దేవుడి దగ్గరికి వెళ్తే మా అమ్మ ఎలా పెంచిందని నాకు చెప్పకు, నా గురించి నువ్వు కంప్లైంట్ చేయడానికి లేదని పెంచుకుంది. ఇప్పుడు ఆమె ఇంతకాలపు దేవుని సన్నిధికి వచ్చినటువంటి తన తీవ్రమైన అటెండెన్స్ని, తనకు కావాల్సింది దొరకలేదని చెప్పి ఆమె దేవునిలో నుంచి వెనక్కి వెళ్ళిపోయింది అని మనం అంటామా? దేవుని రాజ్యం పట్ల ఆమెకి ఆశ లేదంటామా? తెలుసా మీకు రెండింటికి తేడా ఏంటో? ఈరోజు నీ పిల్లలు నీతో పాటు అడుగులు వేసుకుని సండే స్కూల్ వరకు వచ్చి, యూత్ వరకు వచ్చి, ఈరోజు సినిమా హాల్లోకి దూరుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఎందుకు నిన్ను ఫాలో అవ్వలేదు? ఎందుకు నీ భక్తిని వెంబడించలేకపోయారు? ఎందుకు నీలో ఉన్న దేవుని శక్తిని వారు చూడలేకపోయారు? వాళ్ళకి కావాల్సిన ఆ ఆసక్తి ఆ ప్రదేశంలో తల్లిగా తండ్రిగా మీరు చేసేటువంటి భక్తి యొక్క ప్రభావాల నుంచి పొందలేదు. ఇప్పుడు ప్రాబ్లం నీ పిల్లోడు సినిమా హాల్లోకి వెళ్ళిపోవడం కాదు, వాడిని దారి తప్పించిన నువ్వు దేవుని రాజ్యంలోకి రాకపోగా దేవుని రాజ్యంలోకి వచ్చే బిడ్డల్ని పాడు చేసే అర్హత మీకెవరిచ్చాడు? ఈరోజు తల్లి తండ్రి విషయంలో మనం ఒక సాకుతో పెట్టాం. ఈరోజు ఆ దూడ, ఆవు ఎక్కడ మేస్తే దూడ, ఇది చేలో మేస్తే దూడ అన్న గట్టును మేస్తుందా? మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, ఏదో నామకావాస్తే దేవుడు అనుకుని ఆ టైంకి నీకు దేవుడు శ్రమ వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుంటే రేపు నీ బిడ్డలు ఎక్కడికి నడుస్తారయ్యా? దేవుని రాజ్యం గురించి ఆసక్తిగా వస్తారా? దేవుని రాజ్యం గురించి శ్రమను తీసుకోవడానికి, సహానుభావానికి వస్తారా? ఖచ్చితంగా రారు. ఎందుకు? కావాల్సిన ఏర్పాట్లలో నీ ప్యాంపరింగ్ ఉంది కదా, మీరు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా పెరిగిపోతారు, ఉద్యోగాలు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా అసలు మేము అసలు డోంట్ కేర్, మీరెవరు ఆఫ్టర్ ఆల్, మీరు చెప్పినట్టు చెయ్యి, నేను ఇలాగే చేస్తాను అంతే, నేను ప్రార్థన చేసుకుంటున్నాలే, నాకు తెలుసులే దేవుడు ఏంటో, రేపు ఆడే డిక్టేట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాల్సిందే. దానికి ఇది కాలం ఏమీ అతీతం ఏం కాదు కదా. ఆ పరిస్థితికి తెచ్చుకోవడానికి కారణం ఎవరు అనంటే, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్న నువ్వు, నీ ద్వారా జరుగుతుంది. మూడో విషయం చెప్తాను, 3 ప్రార్థనలు. 4వది, ఆస్తి కానీ, కుటుంబం కానీ, పేరు కానీ, ఘనత కానీ వదిలి ఏమీ సంపాదించుకోకుండా యేసుప్రభు వెనకాతలు ఫాలో అవ్వాలి. ఎస్ ఆర్ నో? నా దగ్గరకు వచ్చేవాడు తల్లినైనను, ఇల్లునైనను, ఆ భూములనైనను, ఆస్తులనైనను ఏం చేయాలి? సో నేను అదే చెప్పాను, నేను కొత్త వాక్యం ఏం చెప్పలే. ఏమీ లేకపోయినా, ఏమీ సంపాదించుకోకుండా యేసుప్రభుని ఫాలో అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో మీ ఇష్టమే, నేనేమన్నావు. 5 శిష్యత్వం అనే పద్ధతికి వచ్చి సిలువనెత్తుకుని ఉపేక్షించుకొని అన్నీ కోల్పోయి ఏమీ సంబంధం లేకుండా యేసుప్రభుని ఫాలో అవ్వాలి. ఏమీ సంబంధం లేని యాప్రా శాక్ నిరంజన్, ఏమీ సంబంధం లేని బిచ్చగాడు అడుక్కునేవాడు అంతే నిరంజన్. ఏమీ లేవు. ఏంట్రా నీ తాలూకా ఎవరో తెలీదు, ఎక్కడ మీ ఇల్లు తెలీదు, ఎందుకు వచ్చావు? దేవుని రాజ్యం చెప్పడానికి. ఏం సంపాదించుకున్నావు? కిడ్నీలో 4 రాళ్ళు, వెనకేసుకోవాలి కదా 4 రాళ్ళు, ఎందుకని వెనకేసుకున్న 4 రాళ్ళు. ఈ మధ్య కొత్తగా ప్యాంక్రియాస్లో కూడా 2 రాళ్ళు, ఇంకొంచెం కొత్తగా ఇంకెక్కడ కావాలంటే అక్కడ రాళ్ళు వేసుకోవడమే. మనం ఒంటి మీద వేసుకోవచ్చు, నెత్తి మీద వేసుకోవచ్చు. ఏంట్రా ఏం లేదు భయ్యా, ఏం సంపాదించుకోలేదా? ఏముంది బ్రదర్, ఏం లేదండి. ఈ పూట ఏమైనా ఇస్తే తింటాం, ఇస్తే పెట్రోల్ వేయించుకోవడం, ఇంకో 2 కిలోమీటర్లు వెళ్ళడం, లేదనుకోండి బండి తోసుకుని హల్లెలూయా స్తుతి మహిమా అనుకుని వెళ్ళిపోవడమే అన్నాడు. వెరీ గుడ్, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. మరి నా సంగతి ఏంటి? ఇలా ఎంతమంది రెడీ అవుతారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోవడానికి? 2 అంటే ఎస్ ఆర్ నో అంటే మాట్లాడరేమనరా? సరే మాట్లాడకండి, నేనేమనలే. బంధుత్వంకి అవకాశం లేదు, అవకాశవాదం లేదు. దేవుని మాట కోసం దుఃఖం, శ్రమ, బాధ అనుభవించాల్సి ఉంటుంది. అయినా యేసుప్రభుని ఫాలో అవ్వాలి. అంటే ఆదరణ, ఓదార్పు ఉండకపోయినా ఆశీర్వాదాలకు దూరంగా ఏ అవకాశానికి నిన్ను దగ్గరికి రానివ్వరు, ఎక్కడికి నిన్ను దగ్గరికి రానివ్వరు, ఏ అవకాశానికి అయినా. దేవుని మాట కోసం, దేవుడు నాతో మాట్లాడతాడు అనే ఒక ఆశకి దుఃఖం పడుతూ, బాధపడుతూ, శ్రమ పడుతూ దేవుని కోసమే ఆ బాధ అనుభవించడానికి సంతోషంగా వెళ్ళిపోవాలి. ఎస్ ఆర్ నో? ఏ బంధుత్వాలకి నేను పిలవరు అంటే, పెళ్ళి పేరంటకు జాంతానాయి, నీ అడ్రస్కి నీకు పిలవరు, ఆడిందుకులే అంటారు, అది ఎందుకులే అని అంటారు. అది ఏం చేస్తారు? నేను మొన్న ఒకసారి ఒక మ్యారేజ్కి వెళ్ళాను.
మ్యారేజ్కి కాదు, అది ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను. నేను ఇలా అయితే చేస్తాను, ఇలా అయితే చేస్తాను. వెంటనే వాళ్ళు అలాగే పాస్ గారు అన్నీ అలాగే బ్రదర్, మీరు ఎలా కావాలంటే అలాగే చేద్దాం బ్రదర్, మీరే చేయాలి బ్రదర్ అన్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయిందట, నాకు తెలీదు. దీని అర్థం ఏంటి హర్దీపు? ఎంగేజ్మెంట్ అయిపోయింది, అయిపోయింది, నన్ను సైడ్ ఇస్తారని అర్థం. ఎందుకు? ఎవడ పెట్టాడు ఆ రూల్స్ అని? నేను మరీ ఇంత చెత్త తోటకూర పెట్టేస్తాడు ఈయన. వద్దు, ఆయన అలాగొన్నాయి. రేపు పొద్దున్న తెలిస్తే అని అడిగాడు ఆ పెళ్ళికొడుకు. అడిగితే తెలిస్తే అయ్యో అన్నయ్య ఫోన్ చాలా ట్రై చేసాం, ఎంగేజ్ వచ్చిందని చెప్పే, నెట్వర్క్ దూరంగా ఉందని చెప్పి, అన్నయ్య ఎలాగో బిజీగా ఉంటాడులేరా చెప్పే అన్నాడు. ఆడదే చెప్పాడు, ఇలా చెప్పి మంది మా అమ్మని. నాకు అర్థమైంది ఏంటంటే, అలా అయ్యిందని చెప్పి వాళ్ళ కోసం రాజీ పడకుండా నడవగలను. నువ్వు నడవగలవా? వాళ్ళు నన్ను పిలవలేదని నాకు వాళ్ళ మీద కోపం లేదు, బాధ లేదు, సంతోషం, పైగా ఆనందం కూడా. నేను ఇలాగే ఉంటాను, నేను మారను. నాతో నడవగలరా? దేవుని రాజ్యం అంటే అదే. ట్రై చేయండి. ఎస్ ఆర్ నో మీ ఇష్టమే. కొందరికి సువార్త ప్రకటించడం, వ్యాపించటం, నాటించటం, వాటిని పెంచి దేవుని రాజ్యం అందుకునేటట్లుగా ప్రతిసారి కూడా లోకానుసారమైనవి ఏవి కోల్పోయినా వాళ్ళ ఎయిమ్ మాత్రం పోదు. లోకానుసారం ఏమి కోల్పోయినా అంటే ఉద్యోగం కోల్పోయినా, మరి డబ్బు కోల్పోయినా, కుటుంబం కోల్పోయినా, ఇల్లు భూములు ఏవి కోల్పోయినా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటం, వ్యాపింపచేయటం, నాటటం, వృద్ధి పొందించటం, దేవుని రాజ్యాన్ని ఆయా ప్రదేశాలలోకి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని సువార్త చెప్పే పద్ధతుల్ని చేయటం, దేవుని రాజ్యం చేయటం కొరకు మాత్రమే ఒక పని. నిన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, పాస్ గారు నమస్కారం అండి అన్నాడు. నేను నమస్తే అన్నాను. నాకు ఒక 1000 రూపాయలు కావాలండి అన్నాడు. నువ్వు ఎవడవా అన్నాను. డైరెక్ట్గా వచ్చి 1000 రూపాయలు కావాలండి, మీరు ఇస్తారా? మీ ఎంతమంది ఇస్తారు? నువ్వు ఎవడవో చెప్పాను. అంటే నేను ఒక మనిషికి సువార్త చెప్పడానికి బయలుదేరానండి, దారిలో డబ్బులు అయిపోయినాయి, నేను ఇటు వెళ్తుంటే ఇక్కడ చర్చ్ ఉందని చెప్పారు, అందుకు మీ దగ్గరికి వచ్చాను, ఎంతో కొంత సాయం చేయండి. ఒక 1000 రూపాయలు అయితే నేను కొంత జర్నీ వరకు వెళ్ళగలను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకో దేవుడు ఎవడో చూపిస్తాడు, వాళ్ళని అడుగుతాను, మొత్తం ఒకేసారి మీ మీద భారం పెట్టడం నాకు ఇష్టం లేదు, మీరు ఎంతో కొంత నాకు ఒక 1000 రూపాయలు సాయం చేస్తే సాయం చేయండి అన్నాడు. నా పక్కన ఉన్నాడు, ఈ రకం కొత్తగా అరుక్కుంటున్నాడు అన్నాడు. నిజమే. నేను వెంటనే నా జోబులో చేపెడితే ఎప్పుడు ఎవడిచ్చాడో తెలియదని 1000 రూపాయలు ఉన్నాయి. టక్కని తీసాడు, జోబులో పెట్టాను, వెళ్ళిపో అన్నాను. దేవుని రాజ్యం కోసం వచ్చావు కదా, ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి వచ్చావు కదా, ప్రయాణం చేసి బస్సులు ఆటోలు పెట్టుకుని వచ్చావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళటానికి నీ ముందు అవసరత దేవుని రాజ్యం గురించి నువ్వు నాతో మాట్లాడు. నువ్వు తిను, నువ్వు ఖర్చు పెట్టుకో, నువ్వు పడుకో, నువ్వు టికెట్లు పెట్టుకో, నువ్వేమైనా చెయ్యి, నువ్వు ఎంతవరకు వెళ్తావో నేను చేయగలను, నువ్వు నన్ను అడిగింది నేను నీకు ఇచ్చేసా. నీ దేవుని రాజ్యం గురించి నీకున్నటువంటి ఆ భారం నాకు లేదని నాకు దుఃఖం కలిగింది. ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి వాడు ఎక్కడి నుంచో బయలుదేరి అంత దూరం వెళ్ళటానికి దేవుని కొరకు లక్ష్యం పెట్టుకుని వచ్చాడు. నిజమా అబద్ధమా నేను తీర్చిచ్చాను, నాకు సంబంధం లేదు. కానీ వాడు వచ్చిన ఎయిమ్ లక్ష్యం కరెక్ట్గా చెప్పాడు, వాడు అబద్ధం చెప్పలా. ఒక సేవకుడిగా నా ముందుకు వచ్చి నిలబడినప్పుడు వాడిలో ఒక రకమైన తప్పు ఉంటే వాడి కళ్ళు చూసి చెప్పేయగలన్నాడు తప్పు చెప్తున్నాడని. నా పక్కనోడు చెప్తున్నాడు ఇలాంటిది నాటకం, ఈ రకమైన దొంగ. నాకు అదేమి వాడు జెన్యూన్ అనిపించింది. వెంటనే కరెక్ట్గా ఆ టైంలో నా జోబులో ఉన్నాయి, ఇచ్చేసాను, వెళ్ళిపోమన్నాను. వాడు వెళ్ళిపోతుంటప్పుడు నాకు ఒక సంతోషం కలిగింది, దుఃఖం కలిగింది. అయ్యా, ఇంత భారం నాకు లేదేంటి, ఈ పెయిన్ నేను తీసుకోలేకపోయానేంటి, అంత దూరం వెళ్ళడానికి ఈ వేసవకాలం, ఈ ఎండలో, ఈ వాతావరణం, ఈ సుఖాన్ని ఆలోచించానంటే ఆడేంటి ఎండలో నడిచి వచ్చాడు ఈయన, అబ్బా అనిపించింది. అంటే కొంతమంది దే డిజైన్ ఫర్ దట్. ఇంకా వాళ్ళు దాని నుంచి సుఖం ఇస్తారంటే కూర్చుంటారు, ఈ రాత్రికి ఇక్కడ పడుకో ఏసీ వేస్తానంటే ఉంటాడు. నేను 1 కిలోమీటర్ నడుస్తాను బాబు, నీకెందుకు, నువ్వు వెళ్ళి నువ్వు సుఖపడు, నేను పోతానంటాడు. అంటే ఆ రకమైనటువంటి భారం కొరకు వెళ్ళటానికి సంపూర్ణంగా సిద్ధపాటు. ఎస్ ఆర్ నో? నువ్వైతే ఏం చేస్తావు? మాట్లాడలే, మీ ఇష్టమే, మాట్లాడకపోయినా పర్లేదు. స్నేహితులు, మర్యాదలు, గొప్ప పేరు బదులు ఒంటరితనము, జైలు, శ్రమలు, అవమానం అయినా ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్ ఉండరు, లగ్జరీ ఉండదు, క్లాప్స్ ఉండవు, క్రౌన్ ఉండదు, కానీ జైలు ఉంటుంది, అవమానం ఉంటుంది, రకరకాల సిగ్గుపడతాయి. అయినా ఫాలో అవుతారా యేసుప్రభుని? ఫాలో అవ్వగలమా? యేసుప్రభుని వెంబడించగలమా? ఎస్ ఆర్ నో? చాలామంది నాగలు వదిలేశారు అప్పటికే, యేసుప్రభుని బైబిల్ పట్టేసుకున్నారు, ఆయనతో ముందుకెళ్ళి పొలంలో పనికైతే రెడీగా లేరు, మైండ్ వదిలేసింది ఎక్కడో. రైట్. 9వ విషయంకి వస్తున్నాను. అపజయం, ఫెయిల్యూర్స్, నిర్జీవం, చేతగానితనం,
నీవు లోకానికి పెంట, కానీ నీ హృదయం అంతా దేవుని ప్రేమ, నిరీక్షణ, దేవుని మాట, నీలో ఇవే ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఫాలో అవుతావు, మానేస్తావా? నువ్వు లోకానికి ఒక పనికిరానోడివి, ఎందుకు చేతకని దానివి. ఎంతసేపు దేవుడు, భక్తి, ప్రేమ, వాక్యం ఇలాగే చెప్తాడు. ఇవే చేతగడాడు. ఆడు నల్ల వదిలేండి, ఆడు పాస్టర్ గడా, ఆడిని పక్కన పెట్టండి అంతే. ఆ అమ్మాయి యేసుప్రభు అమ్మ నన్ను దాని పిల్లలకు రోయ్, అది వచ్చిందంటే భక్తి ప్రార్థన అంతా ముసిగేసేద్దరా బాబా, రాత్రి అంతా ఏడిసేద్దు, వదిలేదు, దూరం పెట్టరా. అది ఫాలో అవుతావా లేదా యేసుప్రభుని? అలాంటి పరిస్థితులు నీ ముందుంటే ఎస్ ఆర్ నో? నెంబర్ 10, భయంకరమైన సావు, దరిద్రమైన సావు, సచ్చాడు అన్న బిరుదు లాస్ట్లో మిగులుద్ది. చచ్చాడు, చనిపోయాడు, పార్థివ దేహం ఇలాంటివి ఏమి ఉండవు. చచ్చాడా, చంపేశారా? మణిపూర్లో ఎలా ఈడ్చుకెళ్ళిపోతున్నారు శవాల్ని. ఈరోజు ఒక వీడియో పెడతాను చూడండి. చంపేసిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఎలాగైతే చేశారో అలాగే చేశారు కుకీస్, నాగాస్ వీళ్ళు కలిసి. బాడీ కట్టేసి ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ పార్ట్ రాలిపోతూ ఉన్నా కూడా తీసుకెళ్ళిపోవటం. భయంకరంగా దాన్ని వండుకు తిన్నాడట ఒకడు, కసిగి, కోపానికి. ఇవన్నీ జరుగుతుంటే అందరి నోట వాళ్ళ విషయంలో ఆడికి అలాగే జరగాలి. ఇప్పుడు హిందువులు చూడండి, క్రైస్తవులు ఏమంటున్నారు ఆయా ప్లేసుల్లో, వీడిని అలాగని అలాంటి శాపమైన మాటలు వినాలి, చేసుకోవాలి, అయినా ఫాలో అవ్వాలి. ఎస్ ఆర్ నో? నేను మీకు 10 విషయాలు చెప్పాను. ఈ 10 సందర్భాలు నిన్ను మధ్యలో వదిలేసేలాగా ఏదో ఒక సందర్భం చేస్తుంది. ఈ 10 సందర్భాలు నిన్ను ఫుల్గా వెంబడించనివ్వవు. ఈ పదాలు అర్థం చేసుకోండి, ఫుల్గా ఫాలో అవ్వనివ్వవు. ఈ 10 సందర్భాల్లో నిన్ను డ్యూయల్ మైండ్లోకి తెస్తాయి, ద్విమనస్సులోకి తెస్తాయి. అయితే ఎంత కంఫర్ట్ ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలకుగా ఉండాలి అని అంటే పాము గుర్తొచ్చేస్తుంది. ఎలాగా? పావురం వలె నిష్కపటంగా ఉండి పాము వలె ఎలా ఉండాలంట? వివేకంగా ఉండాలంట. కాబట్టి ఇటు జాగ్రత్తగా ఉందాం, నిష్కపటంగా ఉండడానికి ప్రయత్నించేద్దామని మనం అనుకుంటాం. నెంబర్ 4, భయము, ఆందోళన, కలవరం మీకు విన్నప్పుడల్లా కలిగిస్తాయి. ఏంటి క్రైస్తవులమైనందుకు ఇన్ని బాధలా, అనవసరంగా ఇలాగా అయిపోయామా, ఏంటి ఇప్పుడు మా పిల్లడు నిన్నకాక మనం పుట్టాడు, వీడికి ఏం తెలియదు, ఇప్పుడు నుంచి ఎంత భక్తి నూరు పోసేయడం అవసరమా? ఉగ్గుపాలతో పాటు ఈ ఆలివ్ గ్రీన్ బోధలు అవసరమా? మొన్న పాప వచ్చి చెప్తుంది, అన్నా మీ మాట వినగానే టీవీలో బెడ చూడండి ఎలా తిరుగుతుందని వీడియో పెట్టింది. అది నాకు సంతోషమే, నీకు సంతోషమే. రేపు పొద్దున్న నా ఒళ్ళంతా హోనం అయిపోతుంటే నువ్వేం చేస్తావు? ఆలివ్ గ్రీన్ ప్లేస్లో అక్కడ ఎవడు పెడతావు? జబర్దస్త్ పెట్టేవా? ఎందుకు ఈడు బాధ? ఆ పదాలు విని అందరం దెబ్బలు తింటున్నాం అనవసరంగా, ఎందుకని చెప్పి ఇంకోటి ఏదో పెట్టేసుకోవచ్చు, తప్పేం లేదు. దగ్గర దారిలో దీవెనను వెతుక్కొనేస్తాయి. నాగల మీద చెయ్యి విడిచిపెట్టడం అంటే అదే, దగ్గర దారిలో వదిలేస్తాయి. ఇంకెక్కడైనా వెళ్తే షార్ట్కట్లో దీవెన దొరుకుద్దేమో, బ్లెస్సింగ్లు దొరుకుతాయేమో అని మనం నడిపించేస్తాయి. కట్టుబాట్లకు, నిబంధనలకు మనం లొంగనేవో. అంటే క్రైస్తవ కఠినత్వానికి, క్రైస్తవ సిలువను ఎక్కడానికి, క్రైస్తవ పక్షముగా శ్రమపడుట ఆశీర్వాదమని ఎంచుకున్న మొదటి తరపు అపోస్తలుల భాగాలకు మనల్ని దూరం చేస్తాయి. సింప్లెస్ట్ సొఫిస్టికేటెడ్ లైఫ్ని మనల్ని హ్యాండిల్ చేయమని చెప్తాయి. ఇలాంటి కట్టుబాట్లు, నిబంధనలకు మనం లొంగనివ్వకుండా చేసేస్తాయి. జాగ్రత్త. నెంబర్ 7, ఆత్మకు సౌకర్యాలకు మధ్యలో పోరాటాన్ని నీ నుంచి వెనక్కి లాగేస్తాయి. ఆత్మకు అప్పగించుకుంటే నువ్వు ఫైట్ చేయాలని, పరిశుద్ధాత్మకు అప్పగించుకోకుండా లగ్జరీల్ని, సుఖానుభవాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించేస్తుంది. ఇది కడవరి దినాల్లో జరిగే పనే. నువ్వు చేసేస్తావు, ఇప్పటికే చేసేస్తానా ఆశ్చర్యపోక్కర్లేదు. దేవుని గురించి ఏమాత్రం శ్రమ పట్టని చాలామందికి ఇష్టం లేదు ఆ పరిస్థితిలో. నెంబర్ 8, పరిశుద్ధ జీవితం. ఇదో పెద్ద బూతుమాట క్రైస్తవుడికి. పరిశుద్ధమైన జీవితం, హోలీ లైఫ్. ఏట్రా బాబు ఈడు హోలీ చంపేస్తాడు మాట్లాడితే. పరిశుద్ధ నొక్కుతాడేటి? ప్రధానికి పరిశుద్ధ అంటే అవుతుందా? మన ఫోన్లో ఎంత అపరిశుద్ధం ఉందో, మన ఇల్లు ఎంత అపరిశుద్ధంగా, మన హృదయం ఎంత అపరిశుద్ధం, నోరు ఎంత అపరిశుద్ధమైందో. అయినా పరిశుద్ధ అనే పదం అనగానే ఇది చంపేస్తాడు రా బాబు, పాపి అంటాడు. అందరికీ పాపం అని వెనక్కి తిరిగిపోయే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. నెంబర్ 9, దేవుని ఇష్టం, దేవుని చిత్తం కోసం అని అంటే, ఇప్పుడు అవసరమైతే దేవుడి చిత్తం దేవుడు చెప్తాడులే, ఇప్పుడు మనకి ఇష్టమైంది మనం చేసుకుందాం అనే స్థాయికి నేను నడిపిస్తుంది భక్తి. దేవుని చిత్తం గురించి కనిపెట్టే ఓపిక, తీరిక, దాని గురించి ప్రయాస అస్సలు ఉండవు మనకి. లాస్ట్, దీవెనలు, ప్రేమలు, ప్రార్థనలు, క్షమాపణలు ఇవన్నీ ప్రహసనాలే. ఏదో అంటారు భయ్యా, దేవుడు అంటారు. వెళ్ళామా, విన్నామా, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాం, వచ్చాము. జస్ట్ బీ లైక్ దట్, ఇనఫ్, చాలు, ఇంకేం అక్కర్లేదు. ప్రార్థన చేయించుకున్నావా? చాలాసార్లు మా పల్లెటూరు కదండి, మమ్మల్ని కొన్ని చోట్ల నుంచిన వెంటనే వాళ్ళు బలవంతం ఎలా చేస్తారంటే, ఓకే అమ్మ విన్నాను, మంచిది, ప్రార్థన చేస్తాను సార్. బాబు నీరసంగా ఉంది, మా పిల్లకి ప్రార్థన చేయని తోస్తుంది. ఆ పిల్ల అక్కడికి వచ్చింది, ఓకే అమ్మ సరే మంచిది ప్రార్థన. బాబు బుర్ర మీద చెయ్యకపోతే ఆడు ఊరుకోడు, శాంతించదు ఆత్మ.
బుర్ర మీద చేయాలి. అయిపోయింది అనుకోండి, బాబు నువ్వు గట్టిగా చేయలేదు, ఏం చేయాలి? గట్టిగా చేయాలి. ఆడికి వినపడేలా చేయాలి. ఓ గంట 2 గంటలు ప్రసంగం చేసి చెమటెక్కిపోయి అలిసిపోయి కూర్చుంటే ఆడికి గట్టిగా చెయ్యాలి. ఇప్పుడు ఏం చేసావా ఏంటా అన్నది అనవసరం. పొరపాటున మనం ఏదైనా ప్రభు స్తోత్రం సాధించాను బాబు గట్టిగా చేయలేదు అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంకో ప్రార్థన మొదలెట్టాల. ఆడికి వినపడేంత గట్టిగా అరుపు. అంటే ఏదో ఒక రకంగా దీవెన ప్రార్థన ఆ చెయ్యించుకోవటం, అదేదో కొనుక్కోవటం, అక్కడికి వెళ్ళామా చేసామా, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఫాలో అయ్యామా లేదా అని ఎవడు అడగండి. కిందటి వారం ఏం చెప్పామని అడిగితే ఏం చెప్తారు? భలే చెప్పారండి అంటారు. అంతే, బాగా చెప్పారు పాస్టర్ గారు, బాగా సిగ్గేసింది పాస్టర్ గారు. ఇంతకీ దేని గురించి? ఏమో, ఎప్పుడు అలాగే చెప్తారు కదా మీరు. ఇది అనే పర్టికులర్ ఏం లేదు. దట్ ఈజ్ యువర్ లైఫ్, దట్ ఈజ్ మీ టీచింగు. మేము దానికి అలవాటు పడిపోయాం. వినుటకు చెవులు కలిగి ఉన్నాయి కానీ మాకు లోపల హృదయం లేదు, ఒప్పుకునే మనసు లేదు. వీఆర్ స్టెబౌన్, అంతే, వదిలిపెట్టేసాం. ఈ 10 రకాల సందర్భాలు నీ జీవితాన్ని ఏం చేస్తాయంటే నాగలి మీద చెయ్యి వేసి ముందుకు వెళ్ళనివ్వకుండా మధ్యలోనే వెనక్కి వచ్చేసేలాగా చేస్తాయి. ఈరోజు క్రైస్తవ జీవితం నిజానికి మనం లెక్క వేసి చూస్తే, మన ఇంట్లో మన కుటుంబ వ్యక్తిత్వ జీవితం కట్టుకున్నది చూస్తే ఏ ఒక్కడో కూడా సీరియస్గా ముందుకు వెళ్ళటానికి ఇష్టంగా లేడు. అందరూ ఎక్కడో చోట వదిలేసి పొలంలో ఉన్నాములే, ఏదో టైం వస్తే విత్తనాల్లో కొయ్యిపోతామా, ఉన్నాములే అన్న ఆలోచనతో ఉన్నాం. కానీ సిన్సియర్గా, సీరియస్గా, రోషంగా, పౌరుషంగా ముందుకు వెళ్ళటానికి ఇష్టం కలిగి ఉన్నామా? ఎక్కడో చోట రాజీ పడలే, ఎక్కడో చోట వదిలేలా యేసుప్రభుని, ఎక్కడో చోట నీకు కావాల్సిన నచ్చిన దానికోసం యేసుప్రభుని తాకట్టు పెట్టలే. యేసుప్రభు కోసం మన హృదయంలో స్థానం ఉంది అని చెప్పుకున్నా నోటితో ఒప్పుకోలేని పరిస్థితులు చాలా చోట రాలే మనకి. అలాగే మొదటి తరం క్రైస్తవులు నిలబడ్డారనుకున్నారా? వారు ప్రాణాలకు తెగించారు, రంపాలతో కోయబడ్డారన్నది, సింహాల నోటికి ఆహారంగా మారిపోయారట. ఎన్ని పరిస్థితులు హెబ్రీ 11లో చెప్తాడు. ఏంటి? వారి యొక్క పేర్లు రాయకపోయినా కొంత లిస్టు విశ్వాస వీరులు మన లిస్టులో చేర్చబడటానికి కారణం ఏంటి? క్రీస్తు కొరకు వారు శ్రమను, సహానుభవాన్ని సంతోషంగా ఎంచుకోవటం కదా. అది కదా నాగలి మీద చేయవేసి వెనక్కి తిరిగిపోకుండా జీవితాన్ని ఖండం చేసుకోవటం, ఒప్పేసుకోవటం, కోల్పోవటం, నాశనం అయిపోవటానికి, చనిపోవటానికి సిద్ధపడిపోవటం కదా. ఆ స్థితి దేవుని రాజ్యానికి కనీసం నువ్వు చచ్చిపోవద్దు, మరణ అనుభవానికి రా అంటే ఇష్టపడలేకపోతే నువ్వు ముందుకెళ్ళడానికి ఇష్టపడతావా? ఎక్కడ ఇష్టపడతారో ఆలోచించండి. జస్ట్ సింపుల్ లాజిక్ చెప్తాను మీకు అర్థం అవటానికి. ఈ లోకంలో మనుషులందరూ ఎలా ఉండాలనుకుంటున్నారంటే చాలా మంచివాడిగా ఉండాలి, యాజ్ అ గుడ్ క్రిస్టియన్. మంచివాడిగా ఉంటే చాలు, మంచి దీవించబడ్డాడుగా కనపడాలి, మంచి ప్యాంటు, మంచి షర్టు, మంచి సూటు, మంచి సెంటు, మంచి లగ్జరీ యాక్సెసరీస్ వేసుకుని కనపడాలి, మంచి సుఖము ఐశ్వర్యం కలిగి ఉండేలాగా మనిషి కనపడాలి. అంటే కొంచెం కార్లు మెయింటైన్ చేస్తూ మార్చుకుంటూ, మనిషి కూడా కళ్ళద్దాలు, గోల్డ్ ఫ్రేమ్లు, రిమ్ ఫ్రేమ్లు, ఇంకేవో రకరకాల ఇప్పుడు అంత కొత్త అంత స్టైల్స్ వస్తున్నాయి కదా, అలా మార్చుకుంటూ మంచిగా కనపడేలాగా కాస్ట్లీ అంతా ఈ యాపిల్ రేంజ్కి వచ్చేస్తే అందరికీ కదా, యాపిల్ రేంజ్కి వచ్చేస్తే మీరంతా కాదా అంటే మాట్లాడరే, కావాలి అలా ఆ రేంజ్కి వచ్చేస్తే మీరు కూడా చాలా గొప్ప. ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతున్నామో ఎవడు అడగడు. గీకుడు బ్యాచ్ ఎంతో మనకు తెలీదు, ప్రతి నెల మనం గోక్కోవడమే. అయినా మన రేంజ్ పెంచుకోవాలి, అలా ఉండాలి. అలాగే విలాసవంతమైనటువంటి జీవితం, టూర్లు, ప్యాకేజీలు, దేనికి తగ్గకుండా అంతా మేము కూడా అన్నట్టు ఇహలోక సంబంధమైన సంతోషాలతో కూడా తొలతూగిపోవాలి. అన్నిట్లోనూ మనకి ఏమంటారు కార్డ్స్, వాటికి మెంబర్షిప్స్, వాటిలోనూ నేనున్నాను, ఇవి నాకుంది, ఇది నాకుంది అని అన్నిటికీ సంబంధించి ఎక్కడ కూడా మనం తగ్గకుండా ఇహ సంబంధమైన విషయాలు ఆర్థికంగా ఉండాలి, అధికారికంగా ఉండాలి, ఏం కావాలన్నా తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉండాలి, సంఘం ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఉంటూ నాది మంచి భక్తే అనిపించుకునేలాగా సొసైటీలో ఉండగలిగితే హాట్స్ ఎ క్లాప్డ్ క్రిస్టియన్, మంచి చప్పట్లు కొట్టగలిగిన క్రైస్తవుడు. ఇలా కాకుండా ఇంకొక రకం క్రైస్తవుడిని ఎవరైనా మీరు చూపించి పోలిక పెట్టుకున్నారని చూసుకోండి. నేను ఇలా ఉండాలి అనేది బెంచ్ మార్కా? ఇలా కాకుండా ఈ చెప్పినవేవి లేకుండా ఉండే క్రైస్తవుడిని మీరు వెంబడించడానికి ఇష్టపడతారా? నిజం చెప్పండి, మనలో అన్నమాట ఇష్టపడం కదా. మనం కూడా ఈ రేంజ్లో ఎక్కడో చోట ఉండడానికే కదా ఇష్టపడతాం. ఇదే కదా మన క్రిస్టియానిటీకి హద్దు. భూమి మీద ధనం సంపాదించుకొని ఏ ఒక్కడో పరలోకం వెళ్ళడానికి అసాధ్యమని మనకు చెప్పాడా లేదా? ఏది ఇప్పుడు నేను చెప్పినవన్నీ దేవుని రాజ్యానికి కంప్లీట్గా ఎగినెస్టా కాదా? అందుకనే యేసు ప్రభు వారు ఉపయోగించిన పద్ధతి మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పిల్లోడ్లాగా రమ్మన్నాడు దేవుని రాజ్యంలోకి. ఎలాగా? పిల్లోడు ఫ్రీగా వచ్చాడా? ఎవడన్నా బోనస్ పెట్టి లాక్కొచ్చాడా? భూమి మీదకి ఎలా వచ్చాడు?
ఆఫర్ ఎవరిది? దేవునిది. మీరేం ప్రయాసపడలే, దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. దేవుని రాజ్యంలో పిల్లోడు ఒక స్వతంత్రాన్ని ఎలా తీసుకుంటాడో అలా రమ్మన్నాడు. పిల్లోళ్ళలాగా వచ్చిన తర్వాత కాడి మోయిసును నేర్చుకోమన్నాడు. యవ్వన కాలము నీవు దేవుని యొక్క కాడి నరుడు మోయుట మంచిది అని చెప్పాడు. యవ్వనంగా మారేటప్పటికి పిల్లోడు ఫ్రీగా వచ్చాడు, సంతోషంగా ఉంటాడు, హ్యాపీగా తిరుగుతాడు, వాడికి బౌండరీస్ ఏముండవు. వాడిని మనం కూడా ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తామా? పోనీ పిల్లోడు ఆడుకొని అంటూ ఉంటాం. నా దగ్గరికి బుట్టతో వచ్చి కూర్చుంటుంది, ఇది ఒళ్ళో రెజినా వచ్చి కూర్చుని ఏమంటుంది తెలుసా? ఇది నాది అంటది నన్ను. నేనంట దాని తాలూకా ప్రాపర్టీ, ఇది నాది అని చెప్పింది. వాళ్ళు అక్క అంటది నీదేలే తీసుకో అంటది. ఆ పిల్లలకి అది క్రేజీ, వాళ్ళకి ఆ స్వాతంత్రం మనం ఇస్తాం, మనం ఏమి అడ్డుపి చెప్పాం. యవ్వనస్తుల వరకు నిన్ను అలా వదిలేస్తాడు దేవుడు. ఫ్రీగా రా నా దగ్గరికి, ఆటంకపరచకండి అంటాడు. ఒక్కసారి యవ్వన కాలంలోకి వచ్చాక నరుడు దేవుని కాడి మోయటం మంచిది అని అంటాడు. అప్పుడు నీకు మీద కాడి ఎవరు పెట్టాడు? నువ్వేమంటావు? కష్టం అంటావు. దేవుడేమంటాడు? సులువు అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇష్టంగా మొయ్యాలా, కష్టంగా మొయ్యాలా? కానీ నీ స్నేహితులు ఏమంటారు నిన్ను లోకంలో? ఎందుకురా ఈ క్రైస్తవ్యం పిచ్చి అని అంటారు. అప్పటికే మనం కాడి మోసేయాలా తీయాలా డిసైడ్. అక్కడ సగం ఫ్యాక్టర్. నీ కుటుంబంలోకి వచ్చేస్తావు, పెద్దడు అయిపోతావు కదా, పెళ్లి చేసేసుకుంటావు కదా. పెళ్లి చేసుకోవడం ప్రారంభించిన వెంటనే నీ యవ్వన కాలపు జీవితాన్ని ఏకాంగులను సంసారాలుగా చేసే కుటుంబంలోకి తీసుకొచ్చిన వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా? మీ ఇద్దరు ఉంటాను కుదరదు, మీతో నేను కూడా ఉంటాను అంటాడు. సింగిల్గా ఉన్న నిన్ను ఇంకొక అమ్మాయినో అబ్బాయినో కలిపి నీ పక్కన ఆయన వచ్చి చేరుతాడు. ఇప్పుడు నిబంధన ఎవరితో? ముగ్గురితో నిబంధన వివాహం. ఎవరెవరు? దేవుడు, భార్య, భర్త, 3 ట్రయాంగిల్లో 3తో నిబంధన. ఇప్పుడు ఆయన వదిలేయగలవా? వదలడానికి లేదు. నువ్వేమన్నా వదిలేసి దూరంగా వెళ్ళగలవా? పోనీ ఆయన ఏమన్నా వదిలేస్తాడా? ఆయన వదలడు, నువ్వు వదులుకోవడానికి కావద్దు. ఇప్పుడు నీకేమన్నా స్వాతంత్రం ఉందా, స్వేచ్ఛ ఉందా? ఈ 3 లేవు. ఈ నీ యవ్వన కాలం జీవితం కాస్త సింగులర్ కాస్త డబల్ అయిపోయావు, అది 3 అయిపోయింది, 4 అయిపోద్ది, పిల్లలు వచ్చేస్తారు. కుమారుడు సొంతగా చేసిన తర్వాత నేనును నా ఇంటి వారము దేవుడైన యెహోవాను ఇక్కడ కండిషన్ బోర్డు పెట్టే అంటాడు. అప్పుడు నీ ఇంట్లోకి టీవీ వస్తుంది, అప్పుడు క్రికెట్ వస్తుంది, అప్పటికి నీకు నెససరీస్, రిక్వైర్మెంట్స్, డిమాండ్స్, నీడ్స్, గ్రీడ్స్ లిస్టులు వస్తుంటాయి. ఇప్పుడు యేసు ప్రభు నువ్వేమంటావు తెలుసా? తలుపు తొట్టుచున్నాను తెరువుము అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం ఎక్కడ పెట్టాము ఆయన్ని? అదే స్టేజ్. అందుకే ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు ఆయన. లాస్ట్కి రండిరా, నేను నీ దగ్గర రాకపోతే నీకు అవ్వదరా అంటాడు. అప్పుడు అంటాడు ఆయన యందుండి మృతి పొందిన వారు నన్ను బయట పెట్టినోడు ఏడుస్తాడు అంటాడు. ఇప్పుడు మనం ఎక్కడ పెడతాం? ఇంకా లైఫ్ అనేది ఇంకా పర్సనల్ లైఫ్ ఏమైనా ఉంది ఇక్కడ? సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద చైల్డ్హుడ్ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్స్ ఆల్ డ్వెల్లింగ్ ఇన్ ద లార్డ్. దేవునిలోనే నడవడం, దేవునితోనే నడవడం, దేవుని కొరకే బ్రతకడం. ఈ స్థాయి జీవితంలో నువ్వు భూమి మీద వచ్చిన నీవు నా నిత్యత్వం పరలోకంలో ఉంది, ఆయన రాజ్యంలోకి నేను వెళ్ళాలి అన్న కాంక్షకు నువ్వు బతుకుతావా? నాగలి మీద చేసి మధ్యలో సాకులు చెప్పి వెనక్కి వెళ్ళిపోవడానికి అవ్వద్దా తేల్చుకో. కానీ ఎక్కడో చోట చెప్తున్నాను మీకు, ఎంత తీవ్రంగా మీరు ప్రయాసపడినా ఎక్కడో చోట నాగలి మీద చేసి వదిలేస్తారు. అప్పుల బాధో, జబ్బులో, నొప్పులో, పెళ్ళో, పిల్లలో, ప్రమోషనో, దేశ విదేశాలో, లేక ఇంకా ఏదైనా నీకు సంబంధించిన కోరికలో, ఇచ్చలో, భోగమో, ఆశో, దురాశో, ఏదో ఒక బలహీన నాగలి మీద చేసి వెనక్కి వదలడం అంటే పొలంలో నాగలి పట్టుకున్నాడు వెనక్కి రాడు, వెనక్కి తిరగడానికి అవకాశం లేదు, రెస్ట్ ఇవ్వడానికి అవ్వదు. ఆ పొలము పని కంప్లీట్ అయ్యేంత వరకు ముందుకెళ్లాల్సిందే. అలాంటి ప్రారంభపు పంట వేసే సమయంలో ప్రారంభించుకున్న జీవితం ఎండ్ వరకు వెనక్కి తిరగకుండా బతకాల. అది క్రైస్తవ్యం. ఎంతమంది రెడీగా ఉన్నారు ఇలాగ? దేవుని రాజ్యంకి వచ్చిన ముగ్గురు ఏమన్నాడో తెలుసా? ఆ ముగ్గురిని ఆడేమో ఇంటికి వెళ్ళి వస్తానంటే ఆడు చచ్చిపోయినాడు పాతి పెట్టుకుంటారు రారా అన్నాడు. ఆడేమో రావట్లేదు. మరొకడు వచ్చి ఏమన్నాడు? నేను మా ఇంటికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తానన్నాడు. బాబు వాళ్ళ సంగతి తర్వాత నువ్వు రా అన్నాడు. మరొకడు వస్తానంటే ఆయన అన్నాడంటే సుఖం కంఫర్ట్స్ అయితే ఉండవు, పెయిన్ పెనాల్టీ అయితే ఉంటుంది, వచ్చే అన్నాడు. ముగ్గురు ఫాలో అయినట్టు లేదు, ముగ్గురు వెంబడించినట్టు లేదు. మరి ఈరోజు మనం వెంబడిస్తున్న స్థితి వ్యసనాలకో, కోరికలకో, బలహీనతలకో యేసుప్రభుని వెంబడిస్తున్నట్లుగా అనిపిస్తుందా మీకు? దూరంగా ఉన్నారా దేవుని రాజ్యానికి? ప్రార్థన చేద్దాం. ప్రభువా,